Hi, good morning. This is Indruja. Welcome to YKTV Special Debate. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వివాదం ప్రధానంగా నిర్మాణ లోపాలు, భారీ అవినీతి ఆరోపణలు, బ్యారేజీల కుంగుబాటు చుట్టూ తిరుగుతోంది. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ హయాంలో భారీ అవినీతి చోటు చేసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఆరోపించారు. అంతేకాదు కేంద్రంపైన ఆయన విమర్శలు చేశారు. కేసీఆర్, హరీష్ రావు ఇద్దరిని జైల్లో వేయాలని, కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్ రెడ్డి గతంలో అన్నారని, మరి ఇప్పుడెందుకు కేంద్రం మౌనంగా ఉంటుందని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం వ్యవహారంలో తమ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రానికి తీర్మానం పంపిందని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన అనంతరం రేవంత్ అన్నారు. మరి కేవలం ఆర్థిక లాభాలు, కమిషన్ల కోసమే రీడిజైన్ డ్రామా ఆడారనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ఆరోపణ. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసమే అప్పట్లో ప్రయత్నాలు జరిగాయని రేవంత్ అంటున్నారు. ఇదంతా ఒకెత్తైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి మరమ్మతులు చేయించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిస్తామని మేడిగడ్డ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజులకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను బీఆర్ఎస్ తమకు అనుకూలంగా చెప్పుకుంటున్నాయి. 2.5 ఏళ్ల ప్రాజెక్టుని పక్కన పెట్టేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టు సరనుజొచ్చిందని బీఆర్ఎస్ అంటోంది. 7వ బ్లాక్లో 20, 21, 22 పిల్లర్లు మాత్రమే కుంగుబాటుకు గురయ్యాయని, ఎన్డీఏ సలహాలతో ఈ పిల్లర్లకు మరమ్మతులు చేస్తే ప్రాజెక్టు వినియోగంలోకి వస్తుందని కేసీఆర్ మొదటి నుంచి చెప్తున్నారని బీఆర్ఎస్ అంటోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాల్చులకు మరమ్మతులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందనేది బీఆర్ఎస్ నేతల ప్రధాన ఆరోపణ. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 భారీ పంప్ హౌస్లు, 19 సబ్స్టేషన్లు, 85 పిల్లర్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 13 జిల్లాలకు తాగు, సాగునీరు అందించే బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అని, దీనిపై రాజకీయం చేయొద్దని తమ అధినేత కేసీఆర్ మొదటి నుంచి చెప్తున్నారని బీఆర్ఎస్ అంటోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తెలంగాణ రైతాంగాన్ని కరువు కోరల్లోకి నెడుతోందని, కావాలనే ప్రాజెక్టు దెబ్బతీసేలా ప్రవర్తిస్తోందని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము అద్భుతంగా నిర్మించిన ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ నిలువునా ముంచుతోందని విమర్శిస్తున్నారు. పంపులను పదే పదే ఆన్ ఆఫ్ చేయడం వల్ల ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందని, శాస్త్రీయ పద్ధతిలో రిపేర్లు చేస్తే ప్రాజెక్టును కాపాడుకోవచ్చునని బీఆర్ఎస్ అంటోంది. దీనిపై కేసీఆర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఏమన్నా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది? అది ఎందుకు నీళ్ళెత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలిగేదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్నే ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. చూశారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో 20 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందిందని, కొద్దిపాటి రిపేర్ చేస్తే 141 టీఎంసీల జలం నిల్వ ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీకి అప్పగిస్తే 6 నెలల్లోనే రిపేర్ చేసి మళ్లీ యథావిధిగా నీళ్లు అందిస్తామని అప్పట్లో హరీష్ రావు చెప్పారు. ఇదంతా ఒకెత్తైతే కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను, ఆర్థిక అవకతవకలపై విచారణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. 2025 ఆగస్టులో సమర్పించిన నివేదికలో ప్రాజెక్టు రూపకల్పన, అమలు మరియు నిర్వహణలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల బాధ్యతను కమిషన్ ప్రస్తావించింది. నిపుణుల కమిటీ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రాజెక్టు పనులు చేపట్టారని,
డిజైన్ మరియు నాణ్యతలో లోపాలు ఉన్నాయని కమిషన్ గుర్తించింది. ఆగస్టు 2025లో కమిషన్ నివేదిక సమర్పించింది. ఇది ప్రాజెక్టులో కుట్ర మరియు నిర్లక్ష్యానికి ఎత్తి చూపింది. దీనిపై రేవంత్ ఎట్లా స్పందించారో ఒకసారి చూద్దాం. ఆ రోజు పెద్ద ఎత్తున ప్రపంచంలోనే ఒక ఈ అద్భుతమైన కట్టడాన్ని ప్రపంచంలో ఎవరు కట్టలేదు అని చెప్పి ప్రచారం కల్పించుకోవడమే కాకుండా ఆనాటి గవర్నర్ నరసింహన్ గారిని మభ్యపెట్టి అబద్ధాలను వారికి చెప్పి వారే ఇక్కడికి వచ్చి ఇది కాళేశ్వరం కాదు, హరీష్ రావు గారి పేరు హరీష్ రావు గారు కాదు కాళేశ్వరరావు అని ఒక గవర్నర్తోనే ఇక్కడ అబద్ధాలు చెప్పించారు. ఆనాడు జరిగిన పనులను అన్నిటిని చూసి ఇది అద్భుతమైన కట్టడం అనే ఒక భ్రమలు కల్పించే ప్రయత్నం చేసి 2018-19 ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రయోజనం పొందిండ్రు. ఆ తర్వాత 2020లోనే ఈ మేడిగడ్డ బ్యారేజ్లో లీక్లు ఉన్నాయి, లేకపోతే నిర్మాణ లోపం ఉందని ఆనాటి ఇంజనీర్లు లేఖలు రాయడం జరిగింది. ఎలాంటి సంస్థకు పట్టించుకోలే, నిర్వహించలేదు. చివరికి 2023 అక్టోబర్ నవంబర్లో పూర్తిగా కుప్పగూలిపోయింది మేడిగడ్డ. ఆ తెల్లారే వెళ్ళి ఇక్కడ ఇంజనీర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అన్ని దాచిపెట్టి 2023 ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనుకున్నప్పుడు ప్రకృతి కేసీఆర్ యొక్క అవినీతిని, అహంకారాన్ని, దుర్మార్గమైన ఆలోచనను ప్రకృతే గుర్తించి పూర్తిగా ఇక్కడ ప్రాజెక్టు దెబ్బతిని దాచిపెట్టిన మూసిపెట్టిన దాగని నిజాన్ని ప్రకృతే బయటికి తీసుకొచ్చింది. చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారు 119 మంది నాకు తెలిసి అధికారులను, వివిధ ప్రతినిధులందరినీ కూడా ఇందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేసి వాళ్ళకి సరైన విధంగా వివరణ ఇచ్చుకోవడానికి కూడా పూర్తిగా అవకాశం కల్పించి విచారణ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదిక మీద అసెంబ్లీలో చర్చ చేసి మేము కేంద్ర ప్రభుత్వానికి దీంట్లో మల్టీ ఏజెన్సీస్, మల్టీ స్టేట్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఒక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే విచారణ సంస్థలు విచారణ చేస్తే సంపూర్ణమైన విచారణ జరగదు అని చెప్పి శాసనసభలో సుదీర్ఘమైన చర్చ చేసి ప్రతిపక్షాలందరికీ అవకాశం ఇచ్చి అందరితో చర్చించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు సంపూర్ణంగా విచారణ చేయండి, ఇందులో బాధ్యులందరినీ శిక్షించండి అని పంపించడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, ఇతర నేతలు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయపరమైన నిబంధనలను పాటించలేదనేది వారి వాదన. కాళేశ్వరం కమిషన్పై రేపు హైకోర్టు తుది తీర్పు రానుంది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు అధికార ప్రతిపక్షాల మధ్య పోరాట క్షేత్రంగా మారింది. ఈ రోజు మన డిబేట్లో తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై చర్చించబోతున్నాం. నిర్మాణ లోపాల, భారీ అవినీతి ఆరోపణల, లేక రాజకీయ ఆరోపణల యుద్ధమా? ఈ అంశంపై మనతో ఉన్నారు ప్రముఖ అతిథులు. ముందుగా పాపిరెడ్డి, రాజకీయ విశ్లేషకులు. సార్ గుడ్ మార్నింగ్ సార్. అలాగే రామ్మూర్తి పోలపల్లి, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. నమస్తే సార్. అలాగే శివకుమార్ లాల్ గారు జాయిన్ అవుతారు. నెక్స్ట్ సాగర్ రెడ్డి ముడిగంటి, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్. నమస్తే సార్ ముగ్గురికి. నమస్తే సార్. సార్ చెప్పండి, పాపిరెడ్డి గారు ముందుగా మీతో మాట్లాడదాం సార్. ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనను ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు మేడం ఒకటి ఏంటంటే, మనం ఈ నిన్నటి మీటింగ్లను ఒక క్షణం పక్కకు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు గురించే మాట్లాడితే, కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని మనం నిష్పక్షపాతంగా రాజకీయాలకు అన్నిటికీ అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ప్రజల దృష్ట్యా మాట్లాడితే కొంత కాంట్రవర్సీ జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మేడిగడ్డ లేదా కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టేటప్పుడే అప్పటికే వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు తుమ్మిడిహట్టి అంటే దీనికి ఒక దాదాపుగా ఒక 50-60 కిలోమీటర్ల పైన ప్రాణహితమైన ఒక ప్రాజెక్ట్ డిజైన్ అయింది. దాని వల్ల పెద్ద లాభం ఏంటంటే, అది ఒక్కటే లిఫ్ట్ ద్వారా, అంటే తుమ్మిడిహట్టి లిఫ్ట్ ద్వారా శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టుకి వస్తే అక్కడ నుంచి నీళ్లు మిడ్ మానేరు, లోయర్ మానేరు, తర్వాత హైదరాబాద్ వరకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ప్రాజెక్ట్ డిజైన్ చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ఆర్ రిజియంలో చేసిన ప్రాజెక్ట్ కొంత వర్క్ కూడా జరిగింది ఆదిలాబాద్ జిల్లాలో, ఏది ఆసిఫాబాద్, మంచిర్యాలు ఆ ఏరియాలో కొంత వర్క్ జరిగిన తర్వాత అది ఎందుకో
అది ముందుకు పోలేదు, ఆగిపోయింది. అయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారంటే ఇది ఇంకా దానికన్నా కిందికి కడితే కాళేశ్వరం దగ్గర అయితే ఈ గోదావరి ప్రాణహిత కలుస్తాయి కాబట్టి నీళ్ళు ఎక్కువ ఉంటే అక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. అయితే అక్కడ ఆ ప్రాజెక్టు డిజైన్ చేస్తున్నప్పుడు చాలా మంది చెప్పింది ఏంటంటే ఈ తుమ్మిడి దగ్గర కన్నా కూడా కింద కాళేశ్వరం దగ్గర అయితే 3 లిఫ్టులు అంటే కరెంటు బిల్లు అనివార్యంగా బాగా, ఒక లిఫ్ట్ బదులు 3 లిఫ్టులు కాబట్టి పెద్ద ఎత్తున కరెంటు అన్నది అది రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే సంవత్సరం పొడుగు అంటే ఎవ్రీ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఉంటుంది కాబట్టి దానికన్నా తుమ్మిడి అంటే బెటర్ అని అట్లా అప్పుడే నుంచి అది కాంట్రవర్సీ మొదలైంది. అయినప్పటికీ కూడా కేసీఆర్ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను కాళేశ్వరం దగ్గర కడతా అని చెప్పడం జరిగింది. అయితే జరిగింది సరే కట్టినప్పుడు అయిపోయిన తర్వాత 2023 ఎలక్షన్స్ ముందు దానిలో కొన్ని ఏదైతే ఉన్నదంటే మహారాష్ట్ర వైపు కొన్ని ఒక పీర్లో కొన్ని పిల్లర్స్ కుంగిపోవడం, కేసీఆర్ ప్రభుత్వమే దాన్ని అప్పుడు మొత్తానికి ఆ ప్రాజెక్టులో ఉన్న నీళ్ళన్నీ కూడా తీసేసి అది ఎంపీ చేయడం జరిగింది. చేసి దానికి రకరకాలుగా అప్పుడే రాజకీయాలు కూడా వచ్చింది. దాన్ని ఆ పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టిరు, నక్సలైట్లు కొట్టిరు, లేకపోతే ఏదో ప్రమాదాలు జరిగినాయి, ఇవి రకరకాలు ఏదో చెప్పారు. చెప్పినప్పుడు కూడా జరిగింది ఏంటంటే అక్కడ ఆ తర్వాత కూడా ఇవి నేషనల్ సేఫ్టీ అథారిటీ, డ్యామ్ అథారిటీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ దానిలో కొన్ని ఈ కన్స్ట్రక్షన్ లో లోపాలు ఉండేవని ఇవన్నీ చెప్పడం జరిగింది. సో జరిగిన తర్వాత దీన్ని ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు అంటే 2 కోణాలుగా చూస్తున్నారు మేడం. ఒకటేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇది నష్టం జరిగింది, పెద్ద అన్యాయం జరిగింది అన్నది పెద్ద ఎత్తున ఇష్యూ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి కూడా 2.5 సంవత్సరాలు కానీ నిజానికి ప్రాజెక్టు పనిచేస్తుందా లేదా అన్నదాన్ని వాళ్ళు సీరియస్ గా అటెంప్ట్ చేయలేదు. ఎంతసేపు ఎంక్వైరీస్ అవి పెట్టి కొంతవరకు టైం పాస్ చేస్తూ పోయింది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే దీనిలో దాదాపుగా ఇప్పటి వరకు లెక్కలు తెలియదు ఏంటంటే 1,00,00,000 కోట్ల పైన దీని మీద వ్యయం జరిగింది. 1,00,000 కోట్ల పైన వ్యయం జరిగిన తర్వాత ఎన్ని రిజర్వాయర్స్ కట్టినా ఎన్ని కెనాల్స్ కట్టినా కూడా అసలు మేడిగడ్డ అనేది మెయిన్ దాని ప్రాణం. మేడిగడ్డ దగ్గర నీళ్ళని పంపింగ్ చేస్తేనే మిగతా అన్ని కూడా నడుస్తాయి. ఆ మేడిగడ్డ దగ్గర నీళ్లు పంపింగ్ చేయకపోతే ఈ ప్రాజెక్ట్ ఒక విధంగా నిరుపయోగం. కాబట్టి ఇంతవరకు కూడా ఎందుకంటే అది 1,00,000 కోట్ల పైన జరిగింది. ఇప్పుడు నాకు తెలిసిన వాటికి ఈఎంఐ తెలంగాణ ప్రభుత్వం దాదాపు 11-12 వేల కోట్ల సంవత్సరానికి కట్టాలి, ఈఎంఐ ప్లస్ ఇంట్రెస్ట్. ఇది ఒక దాదాపు 20 సంవత్సరాల పైన ఉన్నది. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నదో చాలా ఇది పెట్టుబడి ఎక్కువైంది. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి దాని నుంచి ఒక వాటర్ అంటే చిన్న నీళ్ళు కూడా దాన్ని పంపింగ్ చేయలేదు. గత 2 సంవత్సరాలు వర్షాలు పడ్డాయి కాబట్టి ఏదో గడిచిపోయింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్, శ్రీపాద ప్రాజెక్ట్ నుంచి పంపింగ్ చేసింది. కానీ ఈసారి ఎల్నినో ప్రభావం ఎక్కువ ఉంటుంది, వర్షాలు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా సరే ఒకవేళ అది నిజంగానే ప్రాజెక్ట్ పనికి వస్తుందా రాదా అన్నది కొంతమేర దానికి అటెంప్ట్ చేసి ఒకవేళ ప్రాజెక్టు అది కొంతమేరకు ఆ పిల్లర్స్ దగ్గర మళ్ళీ కొంత తాత్కాలికంగా రిపేర్ చేసి కొంతవరకు నీళ్ళు ఆపగలిగి పంపింగ్ చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్న ఒక ప్రధాన బాధ్యత. ప్రభుత్వం చేస్తుందా చేయదని విషయం. కాబట్టి ఇది కాళేశ్వరం మీద ఉన్న పెద్ద సమస్య. అయితే దీనిలో అవినీతి జరిగింది అన్నది అది కింద వాళ్ళ ఎంప్లాయీస్ అరేంజ్ చేసినప్పుడే ఒక్కొక్కరి దగ్గర లెక్కలేని పైసలు దొరికింది. ఇంజనీర్స్ స్థాయి వరకే, పై వరకు కూడా దాని మీద అనేకమైన డిపిఆర్లు కూడా సరిగ్గా రాలేదు. పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అన్నది కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయి, అది జరిగింది. అయితే ఇప్పుడు వ్యవస్థ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల తర్వాత కూడా దీని మీద మామూలుగా టీఆర్ఎస్ మీద వ్యతిరేకత అటాక్ చేయడం తప్ప అది నిజంగా అది ప్రాజెక్ట్ దాన్ని పైసలు పెట్టింది కాబట్టి దాన్ని ఏ విధంగా దాన్ని రిపేర్ చేసి మళ్ళీ ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉన్నది. ఒకవేళ నిజంగా తప్పులు చేసి అది కేసీఆర్ తప్పు చేసిండా, హరీష్ రావు తప్పు చేసిండా, ఇంకో తప్పు చేసిండా, ఎవరు తప్పు చేసినా కూడా తప్పు దోషులు అయితే మాత్రం ఆధారాలు దొరికితే వాళ్ళకు పడాల్సిన ఏదైతే శిక్ష ఉంటుందో అది వేయాలి. ఎందుకంటే ఇది ప్రజల ధనంతో కట్టిన ప్రాజెక్ట్. అది రేవంత్ రెడ్డి కాదు లేకపోతే కేసీఆర్ కాదు. కాబట్టి ఈ వైపు తెలంగాణ ప్రజల వైపు, తెలంగాణ అభివృద్ధి వైపు చూసినప్పుడు ఇవన్నీ విషయాలు. అయితే దురదృష్టవశాత్తు ఏమవుతున్నదంటే 2 పార్టీల మధ్య ఇది ఒక రాజకీయ గేమ్ గా మారింది. కేసీఆర్ అంటే టీఆర్ఎస్ అంటే అది గిద్దాంతా కూలిపోయింది, లేదు కొద్దిగా రిపేర్ చేస్తే అంటే ఇప్పుడు ఎప్పుడు ప్రాజెక్టుల గురించి ఆలోచించే వాళ్ళకి ఏంటంటే ఒక్క దగ్గర చిన్న లోపం ఉన్నా కూడా నీళ్లు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఆ ప్రాజెక్టు కానీ ఒక చెరువు కానీ లేకపోతే ఏది కానీ ఆగదు. కాబట్టి అది నిజంగా ఏం జరిగింది ఎవరినది ఇవన్నీ తీసుకోవాలి. అది ఒకటేంటంటే ఇది రాజకీయ క్రీడేట్ అయిందండి. బీఆర్ఎస్ కేసీఆర్ గారి వైపు ఒకవైపు, ఇటు
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు వైపు కాబట్టి దీని వలన పెద్దగా తెలంగాణ ప్రజలకు ప్రయోజనం వచ్చే అవకాశం లేదు కాబట్టి దాన్ని ఒక టాప్ ప్రియారిటీగా తీసుకొని ఈ సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని ఆల్రెడీ వాతావరణ నిపుణులు చెప్తున్నారు కాబట్టి వర్షాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఈ మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకోవాల్సిన అవసరం అయితే బాగా ఎక్కువ ఏర్పడే ఆవశ్యకత వస్తుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజల వైపు నుంచి వెళ్ళి ఎవరు దోషులు ఎవరు తప్పు చేసిండ్రు ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా పెద్ద బాధ్యత ఉన్నది. సీపు దోషులు తిన్నారు, దాచుకున్నారు, దోసుకున్నారు అంటే అది మామూలుగా అందరూ మామూలుగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం మీద అధికారం ఉన్నది, నువ్వు సిబిఐకి అప్పచెప్పినావా, నీ దగ్గర ఉన్న అధికారం ఉన్నదా, ఆ అధికారం ఉపయోగించుకొని దోషులను శిక్షించడానికి ఆ ప్రాజెక్టు పనికి వస్తుందా లేదా ఇవన్నీ చెప్పాలి. చెప్పకుండా కూడా కాంగ్రెస్ కూడా కాలయాపన చేస్తే కూడా వచ్చే ప్రయోజనం కూడా తెలంగాణ ప్రజలకు ఏముంది. రైట్. పాపిరెడ్డి గారు, యాజ్ ఏ అనలిస్ట్గా మీరు చెప్పండి, న్యూట్రల్గా చూస్తే ఇది నిజంగా ఇంజనీరింగ్ ఫెయిల్యూరా లేక పొలిటికల్ హైప్ మాత్రమేనా? ఇది దీనిలో కూడా రకరకాల వాదనలు వస్తున్నాయి మేడం. కొంత ఇదే అందులో పనిచేసిన రిటైర్డ్ ఇంజనీర్స్ బయటకు వచ్చిన తర్వాత మాకు ఇంజనీరింగ్ దాని ఎక్స్పర్టైజ్ మాకు చేయనీయలేదు, ముఖ్యమంత్రి గారే తొందరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, తొందరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని మాకు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మేము కొన్ని ప్రమాణాలు పాటించలేదని కూడా రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే అది దానిలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కేసీఆర్ వ్యక్తిగత పరిస్థితి కోసం పోయి తొందరగా ప్రాజెక్టు కని విని ఎరిగిన రీతిలో నేనే కట్టిన చెప్పుకోవడానికి చేసిన తొందరపాటు చర్య, లేకపోతే ఎక్స్పర్ట్స్ కు తగిన సమయం ఇవ్వలేదా అన్నది ఇప్పుడు ఈ నిర్ధారణలో తేలాలి. ఎందుకంటే ప్రాజెక్టు కట్టినప్పుడు కనీసమైన కొంత టైం నిర్ణయం అనేది నాకన్నా ఎక్కువ ఎక్స్పర్ట్స్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ చెప్తారు, కొంత ఆ టైం ప్రకారం పోవాల్సి ఉంటుంది. ఆ టైం ఇవ్వలేదు అనేది ఒక వాదన వస్తుంది కాబట్టి ఇది అధికార నిర్ణయాల లోపాల వల్ల జరిగిందా లేకపోతే అక్కడ ఏదైనా సహజంగా అక్కడ ఆ ప్రాజెక్ట్ కట్టినప్పుడు అక్కడ కట్టే అంత అది ఆ బలం కానీ అక్కడ సెస్మిక్ అంటారు అంటే ఆ కింద భూమిలో పునాదులలో అంత బలం లేదా, ఇవన్నీ కూడా తేల్చాలంటే ఇప్పటికే ఇది ఒక విధంగా రాజకీయంగా ఇది ఒక గ్రీన్ నీడగా మారింది కాబట్టి ఏది మాట్లాడినా కూడా మీద రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇది ఒకవేళ అప్పటి ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ఇరిగేషన్ మంత్రి వాళ్ళు నిజంగా తప్పులు చేస్తే దాన్ని ఏదో విధంగా అంటే అది ఒక వివాద రహితంగా ఆధారాలతో సహితంగా ఇప్పుడున్న ప్రభుత్వం బయట పెట్టి వాళ్ళని శిక్షించవచ్చు. తర్వాత ఈ ప్రాజెక్ట్ పనిచేస్తా లేదనేది ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద సరైన అడుగులు ఇచ్చినట్టు కనబడదు. ఎంతసేపు దాని విమర్శ కోసమే చేశారు కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాలకు దానికి పెద్ద ఎత్తున రిపేరు ప్రయత్నం చేసినట్టు కూడా కనబడదు. ఇప్పుడు ఏదో 170 కోట్లు ఏదో కేటాయిస్తున్నాం ఇప్పుడు రిపేర్ చేయడానికి అంటున్నారు. ఇవన్నీ కూడా వాస్తవాలు. ఈ వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో ఇట్లా అది నిర్ణయం ఏ విధంగా మారుతుంది, ఇది ఏ విధంగా మరుగుడు తిరుగుతుంది ఈ విషయం అన్నది రాబోయే కాలంలో చెప్తుంది. రైట్ సార్, ప్రాజెక్ట్ మొత్తం ఫెయిల్ అయిందా లేక కొన్ని భాగాల్లో సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు మేడం మీకు వాటర్ ఎట్లుంటుందంటే ఇప్పుడు మీరు ఒక చెరువే తీసుకోండి, మీకున్న అవగాహన ఒక చెరువు ఉన్నది, చెరువు ఒక దగ్గర గండి పడ్డది. ఆ చెరువు ఒక ఉదాహరణకు 1 కిలోమీటర్ పొడుగున్నది, ఆ గండి నీకు ఒక 100 మీటర్లే పడ్డది. కానీ ఆ 100 మీటర్లతో నా చెరువే పనికి రాకుండా పోతుంది. ఇప్పుడు ఎంత ఏం జరిగిందంటే మన 100 మీటర్లు మళ్ళీ పూర్తి తప్ప అది ఆ చెరువులో నీళ్ళు ఆగాయి. ఇక్కడ కూడా పరిస్థితి ఏంటంటే ఒక 5 పిల్లర్లు పొంగినాయి, 6 పిల్లర్ల ఒక పీరు పోయిందనే సమస్య కాదు. అది ఆ లోపం ఉన్నంతసేపు ఆ మేడిగడ్డలు నీళ్ళు ఆపడానికి అవకాశం లేదు. అది అప్పుడే ఈవెన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది 23లో కూలిపోయినప్పుడే ఇమ్మీడియట్ గా ఆగమేఘాలని ఆ ప్రాజెక్ట్ లో ఉన్న నీళ్ళని కూడా కాల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేడిగడ్డలో నీళ్ళు ఆపడం లేదు. నీళ్ళు ఆపితే అసలు ఈ పరిస్థితి ఏమవుతుందో కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక విధంగా ఇవన్నీ కూడా ఒక ప్రశ్నలే ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి కానీ సమాధానాలు తక్కువ ఉంది. రైట్ సార్, రామ్మూర్తి గారు మీరు చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందంటారా? సార్ అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. 100కు 100% కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం మీద చేసింది రాజకీయమే తప్ప ఇంకేం లేదు. ఇంకోటి ఏంటంటే ఒక మేడిగడ్డ చూసుకొని ఎన్ని సంవత్సరాలు వీళ్ళు రాజకీయం చేస్తారో చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఎన్నికల కమిషన్ చేతిలోకి పోయిన తర్వాత కాళేశ్వరంలో వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక అంశం వాస్తవం ఒక ఆబ్జెక్ట్ మేడిగడ్డలో ఒక 2 పిల్లర్స్ కుంగిపోవడం జరిగింది. ఆ 2 పిల్లర్స్ కు కుంగిపోతే ముఖ్యంగా ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ యూజ్ చేస్తున్నారు, దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ యూజ్ చేస్తున్నారు, దాని తర్వాత ఏదైతే 2 ఉప ఎన్నికలు యూజ్ చేస్తున్నారో ఆఖరికి సర్పంచ్ ఎన్నికలు యూజ్ చేస్తున్నారు, అదేవిధంగా కార్పొరేషన్, అదేవిధంగా
మున్సిపాలిటీ దానికి కూడా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎన్పీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా పెట్టే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులు మాట్లాడుతూ అన్ని విధాలుగా నేను విన్నా. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే కాళేశ్వరం అంటే మీరు కూడా చెప్పారు, నేను కూడా మళ్ళీ కూడా చెప్తున్నా, ఒక 3 బ్యారేజ్. వాస్తవంగా ఏంటంటే ఆ 3 బ్యారేజ్లలో ఒక్క బ్యారేజ్ మాత్రమే ప్రాబ్లం ఉన్నది. ఆ ఒక్క ప్రాబ్లం కూడా వాస్తవంగా ఏంటంటే ముఖ్యంగా అందరికి తెలియాలి. అసలు వాస్తవంగా ఏంటంటే వర్షాకాలంలో ఇదైతే 3 బ్యారేజ్లు ఏంటంటే బ్యాక్ వాటర్ ఎప్పటికి ఉంటాయి కాబట్టి తోడుకోవచ్చు. వర్షాకాలంలో తోడుకోనికి వాస్తవంగా ఇవి కుంగిపోయినా లేకపోతే ఇవి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కూడా వాస్తవంగా మనం బ్యాక్ వెళ్ళి వాటర్ గుంజుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా కాళేశ్వరం మేడిగడ్డ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 16.18 టీఎంసీలు అక్కడ నీళ్లు అవుతాయండి. ఆ 16.18 టీఎంసీలు ఎండాకాలం కరువు వస్తే మాత్రమే మనం అక్కడ బ్యాక్ వాటర్. ఇంకోటి ఏంటంటే బ్యారేజ్ కి అదే విధంగా ఇంకోటి డ్యామ్ కి చాలా తేడా ఉంటుంది. డ్యామ్ అంటే వాటర్ ఆగుతుందండి, కానీ ఇంకోటి ఏంటంటే బ్యారేజ్ అంటే జస్ట్ లైక్ ఒకటి ఏంటంటే ఒక మామూలుగా చెప్పాలంటే ఒక ఆనకట్ట లాంటిది మాత్రమే, అంతే తప్ప కానీ పూర్తిగా వాటర్ స్టోరేజ్ ఉండదండి. ముఖ్యంగా ఏంటంటే ఎండాకాలం కోసం మాత్రమే. వర్షాకాలం గేట్లు తెరుస్తాం, గేట్లు తెరిచిన తర్వాత కూడా కన్నెపల్లి నుంచి బ్రహ్మాండంగా వాటర్ పంప్ చేసుకోవచ్చు. మీరు కూడా చూశారు వర్షాకాలం ఆ మంత్రులే వచ్చి అక్కడ కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్లు స్టార్ట్ చేసి పోయింది కూడా చూసాం. ముఖ్యంగా ఎండాకాలం కరువు వస్తే తెలంగాణ ఎడారిగా మారదన్న ఉద్దేశంతో అయితే ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా జైల్లో పెట్టాల్సింది ఎవరిని కూడా చెప్తాం. 2014 ముందు వాస్తవంగా ఎస్ఆర్ఎస్పీ ఉండేది. ఎస్ఆర్ఎస్పీ సామర్థ్యం పాపిరెడ్డి గారికి తెలిసి 80 టీఎంసీ. ఓకే, ఎస్ఆర్ఎస్పీ తర్వాత మళ్ళీ ధవళేశ్వరం దాకా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టే దుర్మార్గులను వాస్తవంగా జైల్లో పెట్టాలి. ఎందుకంటే దాదాపు 60 ఏళ్లు తెలంగాణ నేల ఎండిపోవడానికి, తెలంగాణ నేల కరువు ప్రాంతంగా మారడానికి, ఇక్కడ ప్రజలు వాస్తవంగా వేరే ప్రాంతాలకు వలసపోవడానికి కారణమైన ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులను జైల్లో పెట్టాలి. ఎందుకంటే ఈ నేల ఎందుకు ఎండిపోయిందండి. ఇంకోటి ఏంటంటే తలాపులా వాడుతుంది గోదావరి, మా చేను మా చెరక ఎడారని మేము రాసుకున్నామండి, మేము పాటలు పాడుకున్నాం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే అది వాస్తవంగా ఏంటంటే గోదావరి మీద 1486 టీఎంసీలు వాస్తవంగా మనకు ఉమ్మడిగా పంచడం జరిగింది. ఇందులో 968 టీఎంసీలు తెలంగాణకు రావాలి, 518 టీఎంసీలు వాస్తవంగా ఆంధ్రాకు పోవాలి. కానీ అనాదిగా వాస్తవం 80 టీఎంసీలు మా ముఖం మీద కొట్టిన తర్వాత 968 టీఎంసీలు రావాలండి. 2014 వరకు గౌరవ కేసీఆర్ గారు వచ్చేంత వరకు మనకు వాస్తవంగా ఆ వాటర్ మనకు కనీసం అప్పుడప్పుడు 60 టీఎంసీ కూడా వచ్చేది. అసలు ఎండాకాలం పరిస్థితి ఏంటంటే మా దగ్గర కాకతీయ కెనాల్లో కూడా ఎండిపోయి దానిలో వాస్తవంగా తుమ్మలు మొలిసే పరిస్థితి. అది కూడా మా ప్రభుత్వం వచ్చేట తుమ్మలు బాగా చేసినాం, అదే విధంగా చాలా అద్భుతంగా చేసినాం. ఇంకోటి ఏంటంటే ఓన్లీ కాళేశ్వరం అంటే ఓన్లీ అది మేడిగడ్డ లక్ష కోట్లు ఎక్కడియండి. మేము తీసుకొచ్చింది వాస్తవంగా చెప్పాలి ఆర్ఈసీ కార్పొరేషన్ నుంచి, రూరల్ ఎలక్ట్రికేషన్ కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చింది 94,000 కోట్లు మాత్రమే. అందులో ఖర్చు పెట్టింది 80,000 కోట్లు మాత్రమే. వాస్తవంగా అందులో ఖర్చు పెట్టిన సంస్థ కూడా ఏంటంటే వాళ్ళు ప్రతి పైసా ఈ ప్రాజెక్ట్ యూజ్ చేస్తున్నారు. ఏ సర్టిఫికేట్ ఏం జరిగింది అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి ఆర్ఈసీ. వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఈ పీసీ ఘోష్ కమిషన్ అని వేసిలండి. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా వాళ్ళు ఓన్లీ ఆ పీసీ ఘోష్ కమిషన్ ఎక్కడి వరకు పరిధి అంటే ఓన్లీ మేడిగడ్డ వరకే పరిధి. అయినా దాటి దూరం దాకా వేయండు. ఎందుకంటే 3 బ్యారేజ్లు కూడా చూసిండు. ఆ 3 బ్యారేజ్లు కూడా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఎల్ఎన్టీకి వాళ్ళు ఫైనల్ గా చెప్పిందంటే 5 కోట్లు వాస్తవంగా బ్యాక్ ఇవ్వాలి. 5 కోట్లు అండి. ఇప్పుడు పీసీ ఘోష్ నివేదికలో 5 కోట్ల నుంచి 6 కోట్లు ఏదైతే ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని ఏది ఎల్ఎన్టీ కంపెనీకి ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా కొండంతో వెలుకని పట్టినట్టే తప్ప ఈ 1,00,000 కోట్లు అంటే వాళ్ళు ఫ్రీ కట్టో లాంటి మెగా కంపెనీ కానీ ఎల్ఎన్టీ కంపెనీ కానీ ప్రపంచవ్యాప్తంగా పేరున్న వాళ్ళు. అదే విధంగా మిత్రుడు మాట్లాడుతూ ఎవరో ఇంజనీర్ దగ్గర డబ్బులు దొరికినాడు. ఇంజనీర్ దగ్గర డబ్బులు అంటే వాస్తవంగా నేను కూడా అంటే అందరం అనుకున్న విషయం మీకు కూడా తెలుసు. ఆయన కొన్ని ఏళ్ల నుంచి అవినీతి చేసుకుంటారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రాజెక్టుల మీద ఆయనే అధికారి కాబట్టి ఆయన డబ్బులు సంపాదించుకున్న డబ్బులు అంతే తప్ప కాళేశ్వరం మీద వచ్చిన డబ్బులు కాదండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏదైతే ఎల్ఎన్టీ కానీ మెగా కంపెనీ కానీ ఎక్కడ కూడా లంచం ఏది. ఇంకేంటంటే ఇంకోటి ఇదే నది మీద పోలవరం ఉన్నది, అది కూడా మెగా కంపెనీ కడుతున్నది. మరి ఆడ కూడా అవినీతి జరిగిందా అండి? అది వాస్తవంగా చెప్పాలంటే పొల్లు సార్లు కొట్టుకెళ్ళింది పోలవరం. అక్కడ రాజకీయం చేయట్లేదు వాళ్ళు ఇంకోటి అక్కడ స్పిల్వే కొట్టుకపోయింది. వాస్తవం ఏంటంటే ఇప్పుడు అక్కడ జరిగిన అంశాలు కూడా చెప్తాయి. ఎందుకంటే అక్కడ కాఫర్ డ్యామ్ కొట్టుకపోయిందండి, అదే విధంగా స్పిల్వే కొట్టుకపోయింది. అక్కడ ఏ రోజు కానీ మరి రాజకీయం చేయలేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అవినీతి చేసిలా, ఈ ప్రభుత్వం అవినీతి చేసిలా అని అట్లా కూడా మాట్లాడుకోలేదు. వాళ్ళు తెలియకల్లో కాబట్టి వాస్తవంగా ఆ ప్రాజెక్టుల మీద వాస్తవంగా వర్షాకాలంలో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటాయి, స్పిల్వేస్ ఎందుకంటే అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అధిగమించింది. అంతే రాజకీయం చేయలేదు. ఒకవేళ రాజకీయం చేయాలనుకుంటే వాస్తవంగా అక్కడ 2 గవర్నమెంట్లు పడిపోవండి. మళ్ళీ ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఏదైనా కూడా మనం మాట్లాడుకుంటేప్పుడు ఒకటి సోయి ఉండాలి. అదే విధంగా మనకు ఏదైతే వాస్తవంగా ఒకటే సూటిగా అడుగుతున్నా ఈ కాంగ్రెస్ నాయకులను 2014 ముందు ఏదైనా మీరు ప్రాజెక్ట్ కట్టిల్లా గోదావరి మీద? అదే విధంగా 2023 లక్షలుగా 2023 నుంచి ఇప్పుడు 26 వరకు ఉన్నారు. ఏమన్నా మీరు ఏమన్నా సాధించిల్లా?
ఇప్పుడు అసలు ఎవరిని జైల్లో పెట్టాలా 2023 నుంచి 2006 వరకు మళ్ళీ అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను బరాబర్ రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలి. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్ చెప్పింది 200 నుంచి 300 కోట్లతోని మేడిగడ్డ 2 పిల్లర్స్ రిపేర్ అవుతాయి, అవసరమైతే కాఫర్ డ్యామ్ కూడా నిర్మించుకోవచ్చు, ప్రాజెక్టు పనికొచ్చే ప్రాజెక్టు తప్ప పనికిరాని ప్రాజెక్ట్ అని ఎక్కడ కూడా చెప్పలేదు. అదే విధంగా చాలా అంశాలు మాట్లాడుకుంటే ఇప్పుడు మేడిగడ్డతో పాటు ఇంకా 2 బ్యారేజ్లు అండి, వాస్తవంగా 3 బ్యారేజ్లు, దాంతో 15 రిజర్వాయర్లు, దాంతో పాటు ఏదైతే 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, అదే విధంగా 203 కిలోమీటర్ల సొరంగాలు, అదే విధంగా 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఈ విధంగా 98 కిలోమీటర్ల ప్రెజర్ మైన్స్, ఇవన్నీ మేము గోదావరి వాస్తవంగా కాళేశ్వరంలో భాగం కట్టినామండి. ఒకటి కాదండి కట్టింది. వాస్తవంగా ఏంటంటే ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులు, అన్ని రిజర్వాయర్లు ఈ విధంగా కట్టి తెలంగాణ నేలకు ఈ రోజు 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతున్నాం. 40 లక్షల కోసం కట్టినాం. ఏ ప్రాజెక్టు నాగార్జున సాగర్ కానీ మిగతా శ్రీశైలం కానీ కట్టంగానే దాన్ని ఎంత సామర్థ్యం రాదండి, స్లోగా పెరుక్కుంటా పోతుంది. అవసరమైతే క్రాక్ చేయకూడదు చేసుకోండి. ఇంకా చాలా విషయాలు ఏంటంటే ప్రాణహిత దగ్గర ఎందుకు కట్టలేదు, అదే విధంగా ఈ కాళేశ్వరం గాడికి ఎందుకంటే మేడిగడ్డ గారికి ఎందుకు వచ్చిళ్ళు, ఈ విధంగా మాట్లాడుతున్న వాళ్ళకి మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ చేస్తున్నా. ఎందుకంటే అక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నది కాబట్టి నువ్వు జీవితాంతం కష్టపడ్డా వాస్తవంగా ప్రాణహిత చేవెళ్ళ అన్న ప్రాజెక్ట్ అన్నది సాధ్యం కాదన్నది వాస్తవంగా మనం చెప్పుకున్న నిజాలండి. అదే విధంగా అక్కడ జలాశయం సామర్థ్యం కూడా 16 టీఎంసీలు. ఎక్కడైతే ఇప్పుడు కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీలు ఈ సామర్థ్యం అండి. ఇంకోటి ఏంటంటే దీనికి నక్కకు నాగులోకానికి తేడా ఉన్నది. అదే విధంగా నీటి వినియోగం 160 టీఎంసీలు అయితే ఇది కాళేశ్వరం ద్వారా 240 టీఎంసీలు, అంటే డబల్ కంటే ఎక్కువ అండి. అదే విధంగా ఏదైతే ఆయకట్టు 16.40 లక్షల ఎకరాలు ఏదైతే ప్రాణహితతో, అదే విధంగా ఆయకట్టు ఏదైతే కాళేశ్వరం రీడిజైన్ తర్వాత 40 లక్షల ఎకరాలండి. ఇప్పుడు 16 లక్షలు ఎక్కడ, 40 లక్షలు ఎక్కడ అండి. అదే విధంగా పంపింగ్ సామర్థ్యం 1.8 టీఎంసీలు అండి. అదే ఏది ఈ ప్రాణహిత వారు. అదే విధంగా ఇది కాళేశ్వరం పంపింగ్ సామర్థ్యం 3 టీఎంసీలు. అంటే ఈ విధంగా తెలంగాణకు నీళ్లు తీసుకొచ్చిన వాళ్ళు మమ్మల్ని బదనాం చేసుకుంటా ఎప్పటికప్పుడు ఈ విధంగా. ఇంకోటి ఏంటంటే క్లియర్ గా ప్రాణహిత చేవెల దగ్గర నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసి ఇచ్చిన వాస్తవంగా అఫీషియల్ లెటర్ అండి. ఈ అఫీషియల్ లెటర్ ఆ విధంగా నీళ్లు లేవు, నీళ్లున్న కాడికి పోయి కట్టుకోమని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా మీ ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకుని తెలంగాణకు నీళ్లు ఇస్తే. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత 2014 ముందు ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక ఎస్ఆర్ఎస్పి తప్ప ఇంకో ప్రాజెక్ట్ ధవళేశ్వరం కూడా లేదు. ఇంకోటి 600 కిలోమీటర్ల ప్రయాణం ఈ గోదావరి తెలంగాణ ఆనుకొని చేస్తాం తెలంగాణ నేల మీద. అయినా కూడా ఈ వీళ్ళకి సోయి లేదు గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత. ఎందుకంటే మాకు 968 టీఎంసీలు హక్కుగా రావాలి కాబట్టి మా ముఖం మీద 80 టీఎంసీలు ఒక ప్రాజెక్టే కొట్టింది కాబట్టి ఖచ్చితంగా నీటి నిర్మాణం, నీటి విషయంలో జరిగిన అన్యాయం గౌరవ అయితే విద్యాసాగర్ రావు గారు ఉంటే ఆ విద్యాసాగర్ ఆధ్వర్యంలో మేము మొత్తం ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నాం. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత సుందిల్లా తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ సీతమ్మ సాగర్ ఇలాంటి ప్రాజెక్టు కట్టుకొని 400 నుంచి 500 టీఎంసీ ఇప్పుడు ఎక్కిపోసుకుంటున్నాం. ఈ విధంగా ఏదైతే తెలంగాణ నేలలో ఉత్తర తెలంగాణలో సస్యశ్యామలం చేసినాం. ఈ రోజు పంటల బండికి ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే నంబర్ 1 గా ఈ రాష్ట్రం అన్ని పంటలలో ఉండడానికి కారణం కాళేశ్వరంతో పాటు ఏదైతే కృష్ణా నది మీద తీసుకున్న నిర్ణయాలు కూడా. ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణకు ఎన్ని వాటర్ అందించిందని రఘునందన్ అడిగిన పార్లమెంట్ లో క్వశ్చన్ కూడా 9 లక్షల ఎకరాలకు గత ప్రభుత్వం నీళ్లు అందించి కొత్త ఆయకట్టని చెప్తే ఇంకెక్కడ దోచుకోవడానికి. ఇంకోటి ఏంటంటే లక్ష కోట్లు అని ఎప్పుడైనా కూడా మా మీద ఆరోపణలతోని. ఇంకోటి ఏంటంటే మోడీ వచ్చి మాట్లాడినా, రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడినా అన్ని మాటలు రాజకీయ ఆరోపణలే. ఇంకొకటి చాలా చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒక 94,000 కోట్లు అప్పు తీసుకుని 80 లక్షల కోట్లు వాళ్ళు అంటే 80,000 కోట్లు వాళ్ళకి ఇచ్చినారు. 80,000 కోట్లు ఇస్తే వాళ్ళు ఫ్రీ కట్టిపోతారు ప్రాజెక్ట్ అన్ని. ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉత్తర తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుని ఫ్రీ కట్టిపోయేలా సిమెంట్ వాళ్ళే కొనుక్కున్నారు, అదే విధంగా ఐరన్ వాళ్ళే కొనుక్కున్నారు, వాస్తవంగా కంకర వాళ్ళే నింపుకున్నారు, అదే విధంగా ఇంజనీర్ల వాళ్ళే పెట్టుకున్నారు, జీతాలు వాళ్ళే ఇచ్చుకున్నారు, ఫ్రీ కట్టి లక్ష కోట్లు మాకు ఇచ్చిపోయాలి అండి. ఇంత అబద్ధమైన మాట్లాడండి, ఇంత పిచ్చి పేరు లాపాలండి. ఇంకెన్ని రోజులు చేసినట్టు రాజకీయాలు. ఇంకోటి ఓపెన్ గా అడుగుతున్నా, 2014 కంటే ముందు మీరు ఏం ప్రాజెక్ట్ కట్టిలో ఎంత నీళ్ళు ఇచ్చారో తెలంగాణ చెప్పానండి. తెలంగాణ నీళ్ళు కొట్లాడింది, గోదావరి మీద అన్యాయం చేసిన కొట్లాడింది. దాని తర్వాత 23 నుంచి ఒకటే మాట అండి, లాస్ట్ మాట, 23 నుంచి 26 వరకు మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కట్టిల్లా వాస్తవంగా మీరు తీసుకొచ్చిన అప్పు కూడా చెప్తున్నా. ఎందుకంటే 3,75,000 కోట్లు అప్పు తీసుకొచ్చిళ్ళు. అదే విధంగా రాష్ట్ర ఆదాయం కూడా దాదాపు 18,500 కోట్లు, అంటే ఇప్పటి వరకు వేసుకున్నా కూడా 5 లక్షల కోట్లు మించుతున్నది. మొత్తం 9 లక్షల కోట్లు రాష్ట్ర ఆదాయం తీసుకొచ్చిన అప్పు, అదే విధంగా ఆదాయం. ఈ రెండింటితోనే ఏమైనా కాళేశ్వరం లాంటి ఏమైనా ప్రాజెక్ట్ కట్టిలా. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు పోతూ రైట్ టు ఎస్టాబ్లిష్మెంట్ అంటే వాస్తవంగా గోదావరి మీద మనకు రావాల్సిన 968 టీఎంసీలకు ఇంకా మిగతా ప్రాజెక్టు కూడా కట్టుకోవాలి. ఎందుకంటే మనం వాస్తవానికి 400 నుంచి 500 కట్టుకుంటున్నాం. 933 టీఎంసీలకు రైట్ టు ఎస్టాబ్లిష్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఉన్న సంస్థలతోని
పర్మిషన్ తీసుకొని పెట్టండి. మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఈ 933 టీఎంసీలో ఉత్తర తెలంగాణకు దక్షిణ తెలంగాణకు వాస్తవంగా ఎత్తిపోయాలన్న ఉద్దేశంతో మహా యజ్ఞం లాగా మేము చేసినాం. మేము నీళ్లు వంచినా మీరు కన్నీళ్లు వంచిల్లు. 2014 ముందు మీరు కన్నీళ్ళ వంచిల్లు. 2023 నుంచి ఇప్పటి వరకు కూడా కన్నీళ్ళు అవసరమైతే ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి. 2023 నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఏం చేసిన నదుల మీద ఒక్కటి కూడా లేదండి. టైం పాస్, అదే విధంగా డైవర్షన్ పాలిటిక్స్. ఎన్నికలు వచ్చిన మాత్రాన వస్తారు, కూర్చుంటారు, ఏదో టైం పాస్ చేస్తారు, మొత్తం అంతా ఆయన రామ్మూర్తి గారు, మీ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోవడం చిన్న విషయం కాదు. ఎక్కడ లోపం జరిగిందంటారు? దీన్ని ప్రజలు ఎలా తీసుకోవాలంటారు మీరు? అవునండి, నేను మళ్ళా కూడా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో ఆ విధంగానే ఇప్పుడు ఇదే నది మీద పోలవరం ఉన్నదండి. పోలవరం కుంగిపోతే ఆ ప్రభుత్వాన్ని ఇట్లా అడిగినాడు మీరు? మీ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉన్నప్పుడు గుంగిపోయింది, లేకపోతే ఆ టీడీపీ ప్రభుత్వం కుంగిపోయింది, స్పిల్ వేలు కొట్టుకపోయినాయి, కాఫర్ డ్యామ్ కొట్టుకపోయింది. మీ ప్రభుత్వ వైఫల్యం అని మీరు అడిగిల్లా? మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారండి? ప్రాజెక్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా వర్షాకాలంలో ఇబ్బందులు అయితే దాని తర్వాత సీపేజీలు ఉంటాయి. ప్రతి ఎండాకాలం సీపేజీలు కంపల్సరీ క్లోజ్ చేయాల్సిందే. ఆ సీపేజీలను కూడా ఉంచి, ఎందుకంటే ఇప్పుడు సుందిల్లా అదే విధంగా అన్నారంలో సీపేజీలు చూస్తున్నారండి. ప్రతి ప్రాజెక్ట్ లో, భారతదేశంలో ప్రతి ప్రాజెక్ట్ లో వర్షాకాలం వరదలు వచ్చినప్పుడు ఖచ్చితంగా సీపేజీలు ఉంటాయి. సీపేజీలప్పుడు ఎండాకాలం వాటర్ మొత్తం బయటికి పోయిన తర్వాత ఆ సీపేజీలను కంప్లీట్ గా ప్రతి ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ ఇస్తారండి. దాదాపు 100 కోట్ల నుంచి 200 కోట్లు ఖచ్చితంగా ప్రతి ప్రాజెక్ట్ కు ఇవ్వాల్సిందే. ఇప్పుడు అవసరమైతే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు తీసుకోండి, ప్రతి ఎండాకాలం వాళ్ళకి మెయింటెనెన్స్ కోసము 100 కోట్ల నుంచి 200 కోట్లు ఇస్తారు. మరి వీళ్ళకి ఏమైందండి? ఇప్పుడు అక్కడ కల్వకుర్తి కాడ వాస్తవంగా మెయింటెనెన్స్ చేయరు. అదే విధంగా మొన్న పోయిన వర్షాకాలం సీతమ్మ సాగర్ దగ్గర కూడా వాస్తవంగా 100 కోట్లు ఇవ్వాలండి. ఆ 100 కోట్లు ఇవ్వకుండా కిందికి నీళ్ళు వదులుతాడు. కిందికి నీళ్ళు వదలడానికి అసలు కారణం ఏంటిదండి? ఈయన ఎవరి కోసం వచ్చిండు? ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా, లేకపోతే మా కోసం వచ్చిండా? నిపుణుల హెచ్చరికలను కూడా పట్టించుకోలేదని ఆరోపణ ఉంది. దానికి మీ సమాధానం ఏమిటి? నిపుణులు ఎవరండి? నేను నిపుణులు ఎవరని అడుగుతున్నా. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పోలవరం సంబంధించిన అక్కడ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో, అక్కడ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నాడో వాస్తవంగా చంద్రశేఖర్ అయ్యర్ అండి. చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో వాస్తవంగా పోలవరం కడతా అంటే 3 సార్లు కొట్టుకపోయిందండి. 3 సార్లు కొట్టుకపోతే దాని మీద విచారణ ఉండదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరు రారు, సిడబ్ల్యూసీ ఎవరు రారు. అదే విధంగా కాళేశ్వరం మీద మాత్రం ఉటినా ఎవరు విలువకున్నా వస్తారు, నివేదికలు ఇస్తారు. మళ్ళీ ఎవరంటే ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇక్కడ ఏదైతే ప్రాజెక్టు మీద ఉన్న అధికారి. అదే విధంగా చంద్రబాబు చెప్పు చేతులున్న వ్యక్తి. చంద్రబాబు అదే విధంగా రేవంత్ రెడ్డి ఏం చెప్తే కదా తింటాడు కదా అండి. ఆయన వచ్చిండు, ఇక్కడికి వచ్చిండు, రాజకీయంగా లబ్ధి చేకూర్చే ఉపాయం చేసిండు, కంప్లీట్ గా ఇక్కడ ఉన్న అధికారులకు సహకరించిండు, అదే విధంగా రాజకీయ నాయకులకు సహకరించిండు, నివేదిక ఇచ్చిండు, పోయిండు. ఆయన మళ్ళీ ఇప్పటివరకు కనబడ్డాడు. చంద్రశేఖర్ అయ్యాడు ఎడబోయిందండి. ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చిన చంద్రశేఖర్ అయ్యాడు ఎడబడుకున్నాడు. పోలవరంలో ఆ పుకాల్లో దాక్కున్నాడా? ఈ విధంగా తెలంగాణ నేల మీద అన్యాయం చేసుకుంటే ఇక తెలంగాణ నేలకు మొత్తం కంప్లీట్. అంతేందుకంటే 2014లో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని 2015లో రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ఒక ప్రభుత్వాన్ని పడగొట్టి అప్పుడు చూసిండు. దాని తర్వాత ప్రభుత్వం రానికి కాళేశ్వరాన్ని అది పడగొట్టిండు. అంతే తప్ప ఇప్పుడు కూడా తెలంగాణ నేల మీద ఉన్న ఇల్లు కూడా పడగొడుతున్నాడు. కూలగొట్టడానికి తప్ప దేనికి పనికిరాని రేవంత్ రెడ్డి అదే కాళేశ్వరం సాక్షిగా చెప్తున్నా. ఆ కాళేశ్వరుని మహిమ అంత చిన్నది కాదండి. ఎన్ని విధాలుగా కుట్రలు చేసినా ఆ కుట్రల కాళేశ్వరంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోతుంది. రైట్. కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు డిబేట్ లో పాల్గొనడానికి వచ్చారు. నమస్తే సార్, వెల్కమ్ సార్. ఎస్ సార్, చెప్పండి సార్. మరి 6 నెలల్లో రామ్మూర్తి గారు 6 నెలల్లో రిపేర్ అవుతుంది అని అన్నారు. దానికి గ్యారంటీ ఇవ్వగలుగుతారా? 6 నెలల్లో పూర్తి చేయగలుగుతారా? నేను మొన్న గౌరవ కేసీఆర్ గారు అదే విధంగా కేటీఆర్ గారు పిలుపు మేరకు నేను కూడా మేడిగడ్డ సందర్శించడం జరిగిందండి. వాస్తవాలు ఏంటంటే అప్పుడప్పుడు పెచ్చులు చూపెడుతున్నాయి అండి. పెచ్చులు కుంగిపోయినాయి, మొత్తం పై నుంచి ఆ గేట్ నుంచి కిందికి మొత్తం రాళ్ళు పడిపోయినాయి, అవి ఇవన్నీ చూపెడుతున్నారు కదా. వాటిని వాస్తవంగా కెమికల్ ట్రీట్మెంట్ చేసి అయితే ఎల్ఎన్టీ ఆల్రెడీ రిపేర్ చేసింది. అదే విధంగా 19, 20 ఏదైతే గేట్లు కూడా కట్ చేయడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే కంప్లీట్ గా రిపేర్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ అక్కడ మిగిలిన్నది ఏంటంటే ఒక పిల్లర్ మాత్రము పై నుంచి కింది దాకా ఏదైతే చిన్న నెర్ర వాడిందో ఆ నెర్రను కూడా కూర్చోడానికి వాళ్ళు మొత్తం కంప్లీట్ గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎప్పుడు చెప్పినా కూడా క్లియర్ చెప్పింది 200 నుంచి 300 కోట్లు అవుతుంది. కోట్లు అయిన తర్వాత వాస్తవంగా ఇంతకుముందు మిత్రులు అన్నారు 260 కోట్లు మాత్రమే అన్నారు. సరే, అది ఎన్ని కోట్లు అయినా కూడా వాస్తవంగా తెలంగాణ సమాజానికి కోసం ఎవరైనా కూడా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము ఉన్నామండి, మేము ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టినాం. వీళ్ళు ఏం చేసిందంటే ప్రభుత్వం వచ్చినప్పటి విశ్వసుందరి మంది తీసుకొచ్చిండు. వాళ్ళకి ఏంటంటే అక్కడ సోముల ప్యాలెస్ లో పిలిచి వాళ్ళని వేషల్లాగా చూసి వాళ్ళ వాస్తవంగా ఇంగ్లాండ్ సంబంధించిన ఒక అందగతే ఇంగ్లాండ్ పోయి ఇక్కడ ఉన్న దుర్మార్గులు మమ్మల్ని వేషల్లాగా చూసి ఎక్కడెక్కడో చేతులు ఇస్తారంటే బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ ఇజ్జత్ మానం దేశం తెలంగాణ కూడా దేశం వాళ్ళ కోసం 300 కోట్ల నుంచి 400 కోట్లు ఖర్చు పెట్టిలండి.
అదే విధంగా మేడిగడ్డ నిర్మాణం కోసం వాస్తవంగా చెప్పాలంటే విశ్వసుందరి మల్ల పెట్టే ఖర్చు వాస్తవంగా దాంతో ఒక నిమిషం ఆగండి, ఇంకా మొత్తం మాట్లాడి అదే విధంగా ఒక్క నిమిషం పూర్తిగా చెప్పనివ్వండి, ఎందుకంటే ఇక్కడ లింకేజ్ ఉన్నది కాబట్టి నేను చెప్తున్నా. అదే విధంగా ఫుట్బాల్ మెస్సీని తీసుకురాడు. మెస్సీ ఓన్లీ ఆయన అపాయింట్మెంట్ కోసం 100 కోట్లు అండి. ఈయన మనవన్ సంతోషం కోసం ఈయన బక్కకాలతో విన్యాసం చేసుకొని ఈ ఫుట్బాల్ ఇడిదాన్ని అడిపోతుంది ఇడిపోతుంది, ఇజ్జత్ మానం తీసుకుని దానికి 300 నుంచి 400 కోట్లు ఖర్చు పెట్టిండు. అదే విధంగా మన జీవితాలతో 29-30 నెలలుగా ఆడుకున్నది కాకుండా ఎమ్మెల్యేల ఆటలను పెట్టిండు. ఎమ్మెల్యేల ఆటలను పెట్టి అక్కడ వాళ్ళు వాస్తవంగా ఎన్కౌంటర్లు చేసిన వాళ్ళే వాస్తవంగా అన్నులను ఉక్కుపాదంతో దొక్కేసిన వాళ్ళే వేసుకొని ఆట ఆడితే వాస్తవంగా పాపాలు పోతాయండి. నేను ఏమంటున్నా మళ్ళీ కూడా చెప్తున్నా, వాటి కోసం కూడా 15 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టిండు. ఈ విధంగా వీళ్ళ మీద ఖర్చు పెట్టేది వాస్తవంగా ఒక 3 సంవత్సరాల కింద కాళేశ్వరం మీద మేడిగడ్డ మీద ఖర్చు పెడితే అసలు ఎప్పుడు నీళ్ళందేది బాధే ఉండకపో. ఎందుకంటే ఎన్నికల కోసం ఏదైతే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ యూజ్ చేసుకున్నది, అదే విధంగా తెలంగాణ సమాజం కోసం, అదే తెలంగాణ ప్రజల కోసం మేము ప్రాజెక్ట్ కట్టాం అంతే తప్ప కానీ వాళ్ళకు మాకు నక్కకు నాగలోకాన్ని తేడా ఉన్నది. మేము నీళ్లు పంచాలని చూస్తున్నాం, వాళ్ళు కన్నీళ్ళు పంచాలని చూస్తున్నారు. 2014 ఒక్క నిమిషం సాగర్ రెడ్డి గారు, కాళేశ్వరంపై బీజేపీ మౌనం వ్యూహాత్మకమా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మీరు గతంలో సిబిఐ విచారణ కోరారు, ఇప్పుడు కేంద్రం ఎందుకు మౌనం పాటిస్తుంది? ఇక్కడ తెలంగాణలో నీళ్లు, నియామకాలు, నిధులు, మా నిధులు ఎత్తుకపోతారు దొంగలు అని చెప్పి ఒక ఉద్యమాన్ని శ్రీకారం చుట్టిన తర్వాత ప్రజలందరూ కూడా మమేకమై ప్రజా పోరాటాలు చేస్తే ఆ ప్రజా పోరాటాల ఫలితమే పార్టీలన్నీ కూడా తల వంచిన పరిస్థితిలో కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీలు కూడా ప్రజా పోరాటానికి తల వంచి తెలంగాణను ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టులు అయితే మనం నిర్మాణం చేసుకోలేదు, కాంగ్రెస్లు నిర్లక్ష్యం చేసిర్రు కాబట్టే మనకు తెలంగాణ వచ్చింది. నియామకాల్లో నిర్లక్ష్యం చేసిర్రు కాబట్టే మనకు తెలంగాణ వచ్చింది. నిధులన్నీ మన అన్ని ఎత్తుకపోతున్నారు కాబట్టే మనకు తెలంగాణ వచ్చింది. మన నిధులతోటి పాటు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వం దోసుకపోతున్నటువంటి నినాదం పైన తెలంగాణ వచ్చింది. ఇది మర్చిపోకూడదు. వచ్చిన తెలంగాణలో జనానికి కావలసినటువంటి విధంగా 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది కావచ్చు, ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది కావచ్చు, డౌట్ లేదు. కానీ ప్రతిదానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండో ఒకటే, టీఆర్ఎస్ ఏమంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది కాంగ్రెస్ ఉన్న బీజేపీ ఒకటే. అంటే అసంపూర్ణమైనటువంటి ఆలోచనలు, విధానాలు తెలియనటువంటి విధానాలు. వీళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలను మోసం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రక్రియలో సమయం వచ్చినప్పుడు మాత్రమే, ఎలక్షన్లు వచ్చినప్పుడో లేకపోతే నిన్న జీవన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి 2 సభలు పెట్టారు. జీవన్ రెడ్డి గారి పంచాయతీ అది జగిత్యాల్లో. జీవన్ రెడ్డి గారు ఆ పార్టీలకి వెళ్ళి ఈ పార్టీలకి వెళ్తే అదో పెద్ద 2 సభలు పెట్టి ప్రజలకు ఏదో ఉద్ధరించినట్టుగా. ఇవి ఈ ఒకల మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునేటువంటి రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం చేస్తున్న ప్రక్రియ తప్ప అభివృద్ధిలో భాగంగా వీళ్ళ ఆలోచన ఒక్కటి కూడా ఈ తెలంగాణలో లేదు. వీళ్ళకి ఆలోచన రాదు. రైట్ కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి తిట్టాలి, కాళేశ్వరంపై సిబిఐ అసెంబ్లీలో కూడా అది ఇప్పుడు ఏమంటున్నాడు, కేసీఆర్ రేవంత్ రెడ్డిని తిట్టాలి, రేవంత్ రెడ్డి కేసీఆర్ తిట్టాలి, టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తిట్టాలి, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళని తిట్టాలి, అసెంబ్లీలో కూడా అదే పని చేయాలి. ఇంకా అసలు వీళ్ళు ఏం చెప్తారు? ఈ రెండవది ఏమంటారు, మన కేంద్రంలో ఉన్న వాళ్ళ మీద బండ పెట్టడం. మరి నువ్వే చెప్తున్నావు కదా మైక్ ఎత్తుకొని ముఖ్యమంత్రి గారు, కాళేశ్వర ప్రాజెక్టులో జరిగిన అన్యాయాన్ని కల్లారా అందరికీ కనబడ్డది. దాని మీద నీకు ఒక డిపార్ట్మెంట్ ఉంది, నీకు ఒక వ్యవస్థ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం నీ చేతిలో ఉంది. ఒక్కొక్కరిని తీసి ఏదైతే మైక్ పట్టుకొని అంటావు కదా, తొక్కి బట్టి నార తీస్తాని ఎవడతాడు. రైట్ కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని రేవంత్ రెడ్డి అంటున్నారు కదా సార్, మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, మరి ఎందుకు వేయడం లేదు? ఇప్పుడు నీ ప్రభుత్వం నుంచి చేతగానప్పుడు కదా ఇంకో ప్రభుత్వం గురించి ఆలోచించేది. నువ్వే అన్నావు కదా మైక్ పట్టుకొని రోడ్ల మీద ఎక్కడెక్కడ సభలలో చెప్పినావు కదా, వాళ్ళని తొక్కి బట్టి నార తీస్తాం, వాళ్ళని కక్కించి పైసలు కక్కిస్తాం అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు డైలాగ్స్ ఉన్నాయి కదా.
నీ చేతిలో వ్యవహారం ఉంది కదా, నీ చేతిలో పార్టీ ఉంది కదా, నీ చేతిలో ప్రభుత్వం ఉంది కదా. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా దయచేసి ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు ఇంకా టీఆర్ఎస్ పార్టీ చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ అవినీతి అక్రమాలు జరుగుతున్నవి. వాటిని అరికట్టకపోతే మీరు కూడా అదే పద్ధతిలో పోతూ ఉంటారు. ఆ 9 సంవత్సరాలు మేమే తెలంగాణ తెచ్చినామన్నటువంటి డంకాలు కొట్టుకున్నటువంటి పార్టీని ఎట్లా పక్క పెట్టిరో మిమ్మల్ని కూడా అట్లా పక్క పెడతారు. ఇప్పుడు బీజేపీని బదనం చేసడానికి మీరు ఎక్కేరారు. ఎందుకంటే బీజేపీ బదనం చేస్తే ఎక్కడో బీజేపీకి ఈ పాప కుంప లోపల ఎక్కడ కూడా పాత్ర లేదు, ఎక్కడ కూడా పట్టింపు లేదు. మీరు కొట్టుకొని సచ్చేయాల్సి దానిలో బీజేపీని లాగడం ఎందుకు? మీరు సరి అయిన పద్ధతులు ఇస్తే బరాబరిగా ఎంక్వైరీ జరుగుతూ ఉంటాయి. కేంద్రంలో ఎక్కడ కూడా జాప్యం జరగట్లేదు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కూడా ఎక్కడ జాప్యాలు జరగట్లేదు. సరి అయినటువంటి మీరు ప్రతిపాదికన ఇస్తే ఆ ప్రతిపాదికను తప్పకుండా వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. సరి అయినటువంటి పద్ధతిలో ఎవరికెక్కడ ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలో అట్లా ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ప్రక్రియ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. సార్, బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ కేంద్రం ప్రభుత్వం మొదట్లో గట్టిగానే ఉంది. మరి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టే స్వరం మార్పు వచ్చింది. దీన్ని మీరేమంటారు? ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చారు, టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద సరం పెంచారు. వీళ్ళు కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళ యొక్క అవినీతిని కూడా పెట్టేటువంటి రోజులు వస్తాయి. ఎందుకు ఎవరిని కూడా వదిలిపెట్టారు. కాకపోతే స్వరం పెంచాలంటే ముందు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ముందు టీఆర్ఎస్ మీద ఏం చేస్తారు, ప్రజలకు ఏం చేస్తారు, 6 గ్యారంటీలు ఏం చేస్తారు, ప్రజల అభివృద్ధి ఏం చేస్తారు, ప్రజల అవసరాలు ఏం తీరుస్తున్నారు అనేటువంటి దాని మీద ఒక ఆలోచన అయితే, వీళ్ళ ప్రజాపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రజల జీతాలు తీసుకొని పనిచేస్తే అటువంటి సంస్థలన్నీ కూడా ప్రజలకు అటువంటి న్యాయం జరుగుతుంది. ఒక పోలీస్ స్టేషన్కి పోతే సామాన్యుడికి న్యాయం లేదు. ఈరోజు పోలీస్ స్టేషన్కి పోయి ఒక సామాన్యుడు కత్తి వెంకట స్వామి గారు సార్ మాట్లాడండి సార్. ఒక్క నిమిషం, సాగర్ రెడ్డి గారు, వెంకట స్వామి గారు ఏదో మాట్లాడుతున్నారు. సాగర్ రెడ్డి గారు మీ టర్న్ వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతారు. ఒక్క నిమిషం సార్. వెంకట స్వామి గారు మీరు చెప్పండి సార్. ఒక మాట ఫ్లో పోతుంది వెంకటస్వామి. ఇప్పుడు నేను చెప్పేది అక్షర సత్యంగా చెప్తున్నా. కావాలంటే గ్రామాలలోకి జనాలలోకి వస్తే తెలుస్తుంది ఆ విషయాలు. మనం అక్కడ టీవీలలో ఇప్పుడు మనం ఇట్లా ఇక్కడ కూర్చొని మాట్లాడితే తెలియదు. పోలీస్ స్టేషన్లో నిన్ననే కరీంనగర్లో చూస్తున్నాం. మనం కరీంనగర్లో చూస్తున్నాం, మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో చూస్తున్నాం. పోలీస్ స్టేషన్కు బాధితులు పోయి అప్లికేషన్ ఇస్తే నువ్వు పలానా నాయకుడు చెప్పుకొని వచ్చినవా, పలానా నాయకుడి, కాంగ్రెస్ నాయకుడి. ఈ పరిస్థితి అంతకుముందు కూడా ఉంది. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఒక అప్లికేషన్ పట్టుకొని పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్సీనో, ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేకపోతే మంత్రినో ఎవరో అధినాయకత్వం ఉంటే వారిని కలిసి వచ్చినవా అనేటువంటి పరిస్థితి. అంటే ఈ 10-15 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత నాయకులను కలిసి ఇచ్చేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది అని అంటే ప్రజలకు అది అందుబాటులోకి వచ్చిందా పరిపాలన అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అంతేగాని లేకపోతే ఎవరినో విమర్శించడానికో లేకపోతే నాకేదో ఇక్కడ కిరీటం వస్తుంది అన్నట్టు నేను చెప్పట్లేదు. ఇది ఈ సమస్య లేదు అని కనుక మీరు అన్నట్టయితే నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా పబ్లిక్ లో. వెంకట స్వామి గారు మీరేమంటారు సార్? ఎవరిని అడుగుతున్నారు? వెంకట స్వామి గారు మీరే సార్. చెప్పండి, ఏం అడుగుతున్నారు మీరు? సార్ చెప్పండి. రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరంపై విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ వాదన, దీనికి మీ సమాధానం ఏమిటి? మీరు పిలిచిందేమో జీవన్ రెడ్డి అంశం, మీరు మళ్ళీ కాళేశ్వరం దగ్గర తీసుకుపోయినారు. దేనికి పొంతం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించే సార్ ఇప్పటి వరకు మీరు మాట్లాడింది. అంటే మీరు లాస్ట్ లో వచ్చారు కదా, కొంచెం లేట్ గా వచ్చారు. ముందంతా మాట్లాడింది కాళేశ్వరం ప్రాజెక్టే. ఇప్పుడు చెప్తేనే వచ్చినా, నేను ఎవరు లేరు అని అంటే వచ్చాను. సరే, విషయం ఏంటంటే సాగర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎంక్వైరీ సంస్థకి ఇవ్వలేదని, ఎంక్వైరీకి ఇచ్చి సిబిఐకి ఇచ్చి చాలా రోజులైంది కదా. ఒకసారి లెటర్ రాసిన ముఖ్యమంత్రి మళ్ళీ రాసినారు. సిబిఐకి ఇచ్చిన తర్వాత ఇక సిబిఐ చూసుకోవాలి. ఆయన 48 గంటలలో తేలుతానని, ఆయన పేరేందో కిషన్ రెడ్డి అని ఉంటాడు ఆయన 48 గంటలలో మొత్తం నీకు తెలుస్తాను. అంతకుముందు వచ్చి మేము ఆరోపణలు చేసే కంటే ముందు నుంచి కూడా ఈ దేశంలో అత్యంత అవినీతి పరుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీజేపీ పెద్దలు మోడీ గారు, అమిత్ షా గారు చెప్పిన సందర్భం ఉన్నది. మరి అంత పెద్ద అవినీతి పరుడు అన్నప్పుడు మరి సిబిఐ దసరా వాళ్ళ చేతికి వచ్చినప్పుడు ఇప్పటిదాకా మీనమేషాలు ఎందుకు లెక్క పెడుతున్నారు? అది చెప్పకుండా పోలీస్ స్టేషన్లో అది ఇది ఏదో మాట్లాడుతున్నాడు సాగర్ అన్న. అట్లాగే నేను కొంచెం భారతి కూడా విన్నాను, అది మన రామ్మూర్తి గారి
సరే రామ్మూర్తి గారు ముందు నుంచి ఇక అది వారు ఇందులో కూర్చున్నారంటే ఇదే మొత్తం పద్యం, అది వారు అది తప్ప ఇంకా వేరే మాట్లాడరు. నేనేమంటున్నానంటే కాళేశ్వరానికి సంబంధించింది ఇందాక మీరు మాటలలో అన్నారు, అసలు ఎట్లా పబ్లిక్ రిసీవ్ చేసుకోవాలి కాళేశ్వరంలో కుంగిపోయినటువంటి పార్ట్ అనేది ఎట్లా రిసీవ్ చేసుకోవాలంటే రామ్మూర్తి అన్న దాట వేసాడు. అది ఏమన్నా అంటే దేశంలో చాలా ప్రాజెక్టులకు సీవేజ్ ఉంటుంది, అది ఉంటుంది, దానివల్ల 100 కోట్లు కేటాయిస్తాను అనేది ఆయన మాట మార్చేశారని దాన్ని దాట వేశారు. ప్రజలు రిసీవ్ చేసుకున్నారమ్మా. ప్రజలు కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి ఎంత జరిగింది దాని లెక్కలు అనవసరం. అవినీతి జరిగినప్పటికీ అవినీతి జరిగిందనేది చాలా స్పష్టం. దాని లెక్కలు 1,00,000 కోట్ల 50 కోట్ల 50,000 కోట్ల అనేది దాని చర్చకు పోవద్దు. అవినీతే జరగకూడదు. ప్రజలకు సంబంధించినటువంటి అంశాల విషయానికి వస్తే అవినీతి జరగకూడదని ఏ ప్రభుత్వం ఆశిస్తాం. అది అవినీతి జరిగిందనేది చాలా స్పష్టం. కేంద్ర మంత్రులు అన్నారు, మేము అన్నాము, దానికి రుజువులు దొరికినాయి. దాంట్లో రుజువుల్లో భాగమే దాని యొక్క క్వాలిటీ సరిగా లేకపోవడం వల్ల అది కుంగిపోయిన దాన్ని సమర్థించుకోకూడదు. కుంగిపోవడానికి కారణాలు, దాన్ని తీయాలి, దాన్ని రిపేర్ చేయాలి, అది తప్పనిసరిగా దాన్ని చేయాలి. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి ఆయన చెప్పిన 80,000 కోట్లు 90,000 కోట్లు 1,00,000 కోట్లు అక్కడ మనం ఖర్చు పెట్టినప్పుడు దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా, అది మా ప్రభుత్వం అయినా మీ ప్రభుత్వం అయినా, దాన్ని ఉపయోగించుకోవడానికే ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని అట్లాగా వదిలిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది అట్లనే కుంగిపోయి మొత్తమే కూలిపోయేటట్టు చేయడం అయితే కరెక్ట్ కాదు. దానికోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇట్ హ్యాస్ గాన్ టు ది కంట్రోల్ ఆఫ్ ది NDSC, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీకి వెళ్ళడం వల్ల వాళ్ళు ఒక కంక్లూజన్ ఇచ్చారు. ఉత్తమ్ రెడ్డి గారు చాలా పదే వారు చెప్తున్నారు NDSC యొక్క సూచనల మేరకే మేము అది రిపేర్ చేపడతామని. సో ఆ రకంగా చేపడతాం, తప్పనిసరిగా చేపడతాము. దానికి వచ్చేటువంటి ఫలితం, దాని ద్వారా వచ్చేటువంటి నీటిని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అది ఎవరి బాబ్ జాగిరి కాదు, కేసీఆర్ గారిది కాదు, రేవంత్ రెడ్డి గారిది కాదు, అది తెలంగాణ ప్రజల బాబ్ జాగిరి. కాబట్టి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, దానికి సంబంధించి దాన్ని ఉపయోగించుకోవడము ప్రజల హక్కు, వాళ్ళ అధికారం. కాబట్టి వాళ్ళు ఉపయోగించుకోవడం కోసం చేయాల్సినటువంటి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. ప్రస్తుతం ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఆ నీటిని ఆ ప్రాజెక్ట్ ను ప్రజా ఉపయోగకరంగా చేయాల్సినటువంటి సంపూర్ణ బాధ్యత మాదే. 2.5 ఏళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విమర్శకు మీ సమాధానం ఏంటి సార్? నేను అదే చెప్తున్నామా, మీరు పూర్తిగా వింటున్నట్లేరు. ఉత్తమ్ రెడ్డి గారు చెప్తున్నదే, ఉత్తమ్ రెడ్డి గారు పదే చెప్పినారు ఏమంటే, అది నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ అండర్లో ఉంది, పరిశీలనలో ఉంది. వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు మేము రిపేర్ చేస్తాము. రిపేర్ కావాల్సిన ఖర్చు ఇవ్వగలుగుతాం, కానీ నిపుణులను మాత్రం వాళ్ళు పంపించిన వాళ్ళనే మనం యాక్సెప్ట్ చేయాలి కదా. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అనేది ఒక ఆల్ ఇండియా అథారిటీ, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వీ హ్యావ్ టు గివ్ ద డ్యూ రెస్పెక్ట్ టు దట్ వన్. అమృత అని అడిగినాడు ఇందాక ఒక మంచి క్వశ్చన్. అంటే ఇదే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఆ పోలవరం వైపు కన్నెత్తి కూడా చూడలే. అంటే దీంట్లోనే కొంత వివక్ష కనిపిస్తుంది తెలంగాణ పట్ల. డ్యామ్ సెక్యూరిటీ, సో నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఏదైతే ఉందో అది కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ తెలంగాణ పట్ల వివక్ష ఉన్నదనేది చాలా స్పష్టం. అది సాగర్ రెడ్డి అన్న కూడా తెలుసు, కానీ ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి అనలేడు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా నేనేం చెప్తున్నా, తెలంగాణ అంటే ఈ బీజేపీ పార్టీకి ఒక వివక్ష ఉంది. ఎందుకుందో తెలియదు. ఆ ఇన్హరెంట్ వివక్ష మోడీ నుంచి అట్లా వచ్చేసింది. ఇక్కడున్న నాయకులు పాపం నోటికి అదే చేసుకొని మాట్లాడతారు. ఒకటే అన్న, ఆంధ్ర నాయకులు జోకుతారు, మనం జోకు. పాకిస్తాన్ పోల్చిన మన నాయకులకు రోషం వాళ్ళు ఎన్నుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రజల వెంకట స్వామి గారు మీ వాయిస్ కట్ అవుతుందండి. వెంకట స్వామి గారు మీ వాయిస్ కట్ అవుతుంది. ఎస్ పాపిరెడ్డి గారు మీరు చెప్పండి సార్. పాపిరెడ్డి గారు మీరు చెప్పండి. వెంకట స్వామి గారు మీ వాయిస్ కట్ అవుతుందండి. ఇప్పుడు మేడం రామూర్తి గారు చాలా విపులంగా కాళేశ్వరము ప్రాజెక్టు 9 సంవత్సరాలు వాళ్ళు చేసిన పని చాలా బాగా నచ్చింది. అయితే ఇలా 2-3 విషయాలు ఏంటంటే,
ఇప్పుడు మేడిగడ్డ అనేది ఒకటే ప్రాజెక్ట్ కాదు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 ప్రాజెక్టులు ఉన్నాయి. 3 ప్రాజెక్టులలో అన్నారం, సుందిల్లలో కూడా నీళ్లు ఉంటే ఆ నీళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం అది పంపింగ్ చేయలేదని. కానీ రామూర్తి గారు ఒక విషయం మీకు నేను స్పష్టంగా చెప్తా, ఆ రికార్డు మీరు రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు. మేడిగడ్డే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాణం. ఎందుకంటే ఈ కాళేశ్వరము అంటే ప్రాణహిత, గోదావరి కలిసి కొంత ఒక 20 కిలోమీటర్ల కిందికి పోయిన తర్వాత కాళేశ్వరం నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు కట్టడం జరిగింది. అసలు వాస్తవం ఏంటంటే గోదావరిలో వాటరు పెద్ద రివర్ అయినా, ప్రాణహిత దానికి ఉపనది అయినా కూడా కాళేశ్వరం దగ్గర ప్రాణహితలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి కానీ గోదావరిలో ఉండవు. ఎందుకు ఉండేవంటే గోదావరి పైన ప్రాజెక్ట్స్ మహారాష్ట్రలో జరిగినాయి, మన దగ్గర కూడా ఎస్ఆర్ఎస్పి కట్టింది కాబట్టి కింద మనకు నీళ్ళు తక్కువ వస్తాయి. కాబట్టి మనం ప్రాణహిత నీళ్ళు ఏ విధంగా వాడుకోవాలనే దాని మీద సరే చర్చ జరిగినాయి. కాంగ్రెస్ వాళ్ళు అది ముందుకు చేసేదా చేయలేదా, ప్రాణహిత చేయగల ప్రాజెక్ట్ అన్నారు వాళ్ళు. 9 అది కాదు. అది మేము ఒకటి అలాంటి రామూర్తి గారు, అయ్యో మీరు చెప్పింది ఇప్పుడు మీకన్నా ఎక్కువ నేను చెప్తాను. నేను ప్రొఫెసర్, నేను తిరిగిన బాగా. నేను ఏమనలేదు ఒక చిన్న లేదు మీరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. లేదండి మీకు చెప్పేటోని కాదు, మీకు చెప్పేటోని కాదు. ఒక్క నిమిషం ఆగండి. లేదండి మీరు మాట్లాడండి, పూర్తిగా మాట్లాడండి. మేడం ఇది కరెక్ట్ కాదు. మాట్లాడండి బాబిరెడ్డి గారు మాట్లాడండి. పాపిరెడ్డి గారు మాట్లాడండి పాపిరెడ్డి గారు మాట్లాడండి పాపిరెడ్డి గారు మాట్లాడండి బాబిరెడ్డి గారు మాట్లాడండి. డిస్కషన్ చేసుకుంటే కాదండి, మాట్లాడండి. నేను మాట్లాడమని చెప్తుంది కదా. ప్రజల సొమ్ము ప్రజల కోసం కట్టే ప్రాజెక్ట్ కాబట్టి ప్రజలు మాట్లాడండి. అందరు ప్రజల కోసం కడతారు. మాట్లాడే వరకు రామూర్తి గారు దయచేసి మీరు మాట్లాడదు. ఓకే. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు రామూర్తి గారు నేను మళ్ళీ మిమ్మల్ని మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇది ఏదంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వెళ్ళి కింద సుందిల్ల వచ్చింది, సుందిల్ల నుంచి అన్నారం నుంచి లాస్ట్ కింద మేడిగడ్డ. మీరు 3 బ్యారేజ్ చెప్పి మీరే చెప్పారు. మీరు చెప్పిన దాన్ని చెప్తాను, వేరే మాట్లాడుతున్నాను. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది, చూడాల్సింది గోదావరి పరివాహక ప్రాంతం తిరిగిన వాళ్ళకు ఈ సుందిల్ల కానీ అన్నారం కానీ కేవలం రిజర్వాయర్స్. ఏంటంటే మేడిగడ్డ నుంచి పంపింగ్ అయిన నీళ్లు మేడిగడ్డ నుంచి డైరెక్ట్గా శ్రీపాద ప్రాజెక్ట్ ఎల్లంపల్లికి రావు. ఎందుకంటే చాలా దూరం ఉంటుంది, 60 కిలోమీటర్లు, దాదాపు 60 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మధ్యన మళ్ళీ 2 పంపింగ్లు అయితే తప్ప అది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రాదు. కాబట్టి అన్నారంలో కట్టారు, అన్నారం తర్వాత సుందిల్ల కట్టారు. అయితే విషయం ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న విధాన వాదన ఏంటంటే ఈ సుందిల్ల కానీ అన్నారంలో కానీ నీళ్లు లేవు, రావు కూడా. ఎందుకు రావు అంటే ఇక్కడ మన కాళేశ్వరం దగ్గర వచ్చే నీళ్ళన్నీ ఎక్కువ ప్రాణహితానికి వస్తాయి. ఇది వాస్తవం. అందుకోసమే కింద కట్టింది నీళ్ళు. ఒక విధంగా జస్టిఫికేషన్ వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే మేము అక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కట్టిందని చెప్పారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే రామూర్తి గారు ఈ మేడిగడ్డ నీళ్ళే అన్నారంకి వస్తే, అన్నారం నుంచి సుందిల్లకి వస్తే, సుందిల్ల నుంచి శ్రీపాద ప్రాజెక్టుకి వస్తాయి. కానీ అన్నారంలో కానీ సుందిల్లలో కానీ నీళ్లు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మేము చెప్తా, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సుందిల్ల ప్రాజెక్టు మధ్య 25-30 కిలోమీటర్ల దూరం కూడా లేదు. అక్కడ ఏ క్యాచ్మెంట్ ఏరియాలో ఏ రివర్ లేదు, ఏవి నీళ్ళు రావు. ఈవెన్ సుందిల్ల నుంచి వెళ్ళి అన్నారం కూడా ఒక 30-35 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ కూడా ఒక ఇదేది మన మానేరు ఒకటే దానికి పెద్ద ఉపనది. కానీ మానేరులో కూడా పూర్తిగా నీళ్ళు వాడుకున్నారు కాబట్టి కిందికి రావు. కాబట్టి ఆ 2 బ్యారేజీలు కేవలం నీళ్ళ కోసం అంటే పంపింగ్ సౌకర్యం కోసం పెట్టినాయి. దీనికి మొత్తానికి మీరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా దీనికి మళ్ళీ చెప్తాను నేను, దీనికి ప్రాణం ఆయుపట్టు మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డ బ్యారేజ్ పనిచేయకపోతే కాళేశ్వరం అనే ప్రాజెక్టు యొక్క ఉపయోగం అసలు ఉండదు. ఎందుకు ఉండదని నీళ్ళు అక్కడ ఉన్నాయి. అది ఒకవేళ నిజంగానే తుమ్మిరెడ్డి దగ్గర కట్టలేదు, కింద నీళ్ళు ఉన్నాయి, అదొక కాంట్రవర్సీ. దాని మీద కూడా చాలా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు అక్కడనే ప్రాణహిత నీళ్లు, గోదావరి నీళ్ళు కాదు, గోదావరి లేవు. కాబట్టి ఒక విషయం ఏంటంటే ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా ప్రాజెక్టు మీ పరిపాలనని కూడడం జరిగింది. మీ ప్రభుత్వమే ఆగమేఘాల మీద కింది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా గేట్లు ఎత్తేసి నీళ్ళు వదిలిపెట్టు. నిజంగానే చిన్న అది ఆపి నీళ్లు పంప్ చేయొచ్చు. మీరు మీ ఎలక్షన్స్ రాలేదు, ఇక 3-4 నెలలు ఉండే ఎలక్షన్ టైం పీరియడ్ ఉంది. దాన్ని ఏ విధంగా అంటే ఇది డైవర్ట్ చేయడానికి అనేక విధాలుగా వర్షాలు ఎక్కువ పడ్డాయి. అయితే
ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అనేది ఏంటి, ఎక్స్పర్ట్స్ కూడా మీకు సమాధానం చెప్పాలి. అది బ్యారేజా లేకపోతే రిజర్వాయరా? అది ఈతి కాకుండా కట్టారు. బ్యారేజ్ అంటే ఇప్పుడు మీరు అదే ఆంధ్ర ఎగ్జాంపుల్ చెప్తాను కదా, ప్రకాశం బ్యారేజ్ తీసుకోండి, లేకపోతే మీరు పైన ఉన్న గోదావరి ఉన్న అది ఇది మన ఇంకో బ్యారేజ్ ఉన్నది, ఆ బ్యారేజ్ తీసుకోండి. అవి మనకన్నా పెద్ద బ్యారేజ్లు అయినప్పటికీ కూడా గోదావరి కట్టిన బ్యారేజ్ అది 4-5 టీఎంసీల కన్నా ఎక్కువ వాడదు. ఇది ఇక్కడ ఏం చేశారు మీరు, 16 నుంచి 20 టీఎంసీలు ఆపడానికి ప్రయత్నం చేశారు. 16 నుంచి, ఇప్పుడు నేను చెప్పేది కాదు, ఎక్స్పర్ట్ చెప్పింది, ఇదంతా ఎక్స్పర్ట్ చెప్పింది. చాలా మీద దీని మీద విపరీతమైన చర్చలు కూడా జరిగినాయి. అది 20 టీఎంసీలు బ్యారేజ్ అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా 5-6 టీఎంసీల కన్నా ఆపద్దు. అది స్టాండర్డ్ రూల్, ప్రపంచంలో ఉన్న రూల్. అది ఎందుకు మీరు చేశారు, దేనికి చేశారు, మీ ఎక్స్పర్ట్స్ చెప్పారా, లేకపోతే మీ ప్రభుత్వం చేసిందా, ముఖ్యమంత్రి గారు చేశారా అనేది అది మీ అల్టిమేట్ గా ఇప్పుడు ఎంక్వైరీలో నిజంగా ఎంక్వైరీకి దమ్ముంటే ప్రభుత్వం ఆ ఎంక్వైరీ చేసి శక్తి ఉంటే అది బయట అది ఉన్నదో లేదో నాకు కూడా తెలియదు. కాబట్టి ఒకటేంటంటే ఇది మొత్తం మీరు ఎన్ని చెప్పినప్పటికీ, ఇన్ని సొరంగాలు ఉన్నాయి, ఇన్ని రిజర్వాయర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉన్నదంటే మేడిగడ్డే. తర్వాత మళ్ళీ చెప్తున్నా, నీళ్ళ విషయంలో అది 4 పిల్లర్స్ గుంగినాయా, 5 పిల్లర్స్ గుంగినాయా, అవి చాలు. ఆ నీళ్ళని ఆపకుండా అది నష్టం చేయడానికి ఆ 5 పిల్లర్స్ కూడా సరిపోతుంది. ఇంకెక్కువ అక్కర్లేదు. ఇంకో 10 పిల్లర్లు కూలినా కూడా ఆ 5 పిల్లర్లు కుంగినప్పుడు ఆ నీళ్ళు ఆపడం సాధ్యం కాదు. రామూర్తి గారు చెప్పండి సార్, మీరు చెప్పండి. ఒకటే పాయింట్. కాబట్టి ఇప్పుడు ఆ నీళ్లు, ఇంకొక సమస్య ఏంటంటే, అది టిఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు వదిలిపెట్టిన తర్వాత ఇంతవరకు కూడా దానిలో నీళ్ళు ఆపలేదు. ఒకవేళ వర్షాకాలం వర్షాలు పడి ఆ ప్రవాహం వచ్చి నీళ్ళు ఆపితే మరి దాని శక్తి ఎంత, ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వానికి కూడా అంచనాలు లేవు. నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ వాళ్ళు కూడా ఏదో కొంత చెప్పారు, కానీ ఇంతవరకు కూడా దాని మీద ఇప్పుడు ఏడూరు గుడ్డి వాళ్ళు ఒక ఏనుగు లెక్కనే ఉన్నది, ఎవరికి తోచింది వాళ్ళే చెప్తున్నారు. కానీ ఇంతవరకు దాని నిజమైన డ్యామేజ్ ఎంత జరిగింది, అది భవిష్యత్తులో అది ఎప్పుడు బయటపడుతుంది అంటే మళ్ళీ దానిలో నీళ్ళు ఆపినప్పుడు, ఆ నీళ్ళు ఆపినప్పుడు ప్రాజెక్టు యొక్క మనుగడ, దాని యొక్క శక్తి అవన్నీ కూడా తెలుస్తుంది. కానీ ఇంతవరకు కూడా 23 తర్వాత నుంచి వెళ్ళి టీఆర్ఎస్ గవర్నమెంట్ వదిలిపెట్టిన తర్వాత నుంచి వెళ్ళి ఇంతవరకు కూడా నీళ్ళు ఆపలేదు. ఇంతవరకు నీళ్ళు ఆపలేదు కాబట్టి అది ఏం జరిగిందని తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. రామూర్తి గారు కంటిన్యూ చేయండి సార్. ఒక్క నిమిషం ఆగండి. జనతా పార్టీ కూడా చేస్తున్నది. ఆగండి పాపిరెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నారు. జరిగిన నష్టం కూడా ఇంతవరకు సరిగ్గా చెప్పడం లేదు. తర్వాత మీరు ఆగండి, ఇప్పటి వరకు మీరు చెప్పారు. ఆగండి ప్రతి మనిషికి బ్రేకులు ఉండాలి. సార్ రామూర్తి గారు ఏమంటారో విందాం. ఒక్క నిమిషం. కన్స్ట్రక్షన్ లో కొట్టుకపోయింది. ఆగండి, చెప్పేది వినండి. ఆగండి. కన్స్ట్రక్షన్ లో కొట్టుకపోయినా మీరు వెనకేసుకొచ్చింది పాపిరెడ్డి గారు. ఆగండి. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడొద్దు అన్నారు, నేను ఊరుకున్నా. అరే ఆగండి భయ్య, ఆగండి. పాపిరెడ్డి గారు ఆగండి. అరే అమ్మ ఏం పోరే ఇది, సౌతి పోరు నడుతుంది. ఆగండి. అరే బ్రేకులు లేవా, టైం అయిపోయింది. బ్రేక్ ఆపండి. మా బ్యారేజ్ కి రిజర్వాయర్ తేడా తెలియడం మాట్లాడుతుంది. ఏం చేస్తా అంటే ఇంకోటి ఏంటంటే, బ్యారేజ్ అంటే వాస్తవంగా అరే మధ్యలో మాట్లాడకండి, పద్ధతి కానీ ఇది. మీకున్న మాట నాకు వస్తుంది. అదే విధంగా పెద్ద నోటుతో ఎందుకు పడతారు? ఒక నిమిషం ఆగండి, మొత్తం కంప్లీట్ చేయండి. అవసరం ఉంటే మీరు రాసుకోండి. నేనేమంటున్నా, బ్యారేజ్ అంటే జస్ట్ లైక్ చెక్ డ్యామ్ అండి. ఆ చెక్ డ్యామ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మిత్రులు చాలా మంది తెలియదు, వర్షాకాలంలో ఖచ్చితంగా గోదావరి వరదలు ఉన్నప్పుడే, ఏ నదిలోనైనా ఒకవేళ ఏంటంటే ఎత్తిపోతల పథకాలు అయితే వరదలు ఉన్నప్పుడే వాటర్ పంపింగ్ చేస్తారు. ఎందుకంటే మేడిగడ్డ నుంచి వెళ్ళి వాస్తవంగా బ్యాక్ వాటర్ వర్షాకాలంలో ఇక్కడ అయితే గేట్లు తెరుస్తాం, మేడిగడ్డ గేట్లు తెరిచే ఉంటాయి. గేట్లు తెరిచిన తర్వాత కూడా కన్నెపల్లి పంప్ హౌస్ నడుస్తుంది. వర్షాకాలంలో ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు మాత్రమే పంపులు ఆన్ చేస్తారు. ఆ పంపులు ఆన్ చేసే క్రమంలో కన్నెపల్లి నుంచి వెళ్ళి ఏదైతే అన్నారంకి పంపుతాం, అన్నారం కూడా బ్యారేజే. అన్నారం నుంచి వెళ్ళి వాస్తవంగా మళ్ళీ అన్నారం నింపిన తర్వాత అన్నారం నుంచి వెళ్ళి వాస్తవంగా ఏంటంటే సుందీలకు పంపుతాం. ఆ సుందీల నుంచి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వాటర్ తీసుకెళ్లి ఏదైతే ఎల్లంపల్లికి పంపుతాం. ఆ నుంచి వెళ్ళి ఏదైతే వివిధ కాలువల ద్వారా మిగతా 15 రిజర్వాయర్లు నింపుతాయండి. ముఖ్యంగా 15 రిజర్వాయర్లు నిండాలంటే ఇక్కడ నుంచి వర్షాకాలం వరదలు వచ్చినప్పుడు మాత్రమే పంపులు ఆన్ చేయాలి. ఎప్పుడైతే కరువు ఉంటుందో,
కరువు ఉన్నప్పుడు మాత్రమే మేడిగడ్డ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా 16.17 టీఎంసీలు కరువు ఉన్నప్పుడు మాత్రమే స్టోర్ చేస్తాము. అది కూడా ఒక చెక్ డ్యామ్ లాగా యూజ్ అవుతుంది అంతే తప్ప. కానీ దీనిలో ఇది చాలా సింపుల్ మెథడ్ అండి. ఇంకోటి ఏంటంటే పెద్ద బండలు కూడా అవసరం లేదు. 16.17 టీఎంసీలు ఎప్పుడు ఆగుతాయి అంటే ఎండాకాలంలో మాత్రమే ఆపుతాము, వరదలు లేనప్పుడు మాత్రమే ఆపుతాము. అది కూడా గోదావరి, అదే విధంగా మీన్నట్టు ప్రాణహిత 2 నదులను ఏదైతే ఒడిసి పట్టుకొని ఆ వాటర్ ని మళ్ళీ పంపు చేసి వర్షాకాలంలో అయితే అవసరమే లేదు. వాస్తవంగా అన్ని గేట్లు తెరిచే ఉంటాయి. మేడిగడ్డ 100% వర్షాకాలం తెరిచే ఉంటది. ఎందుకంటే ఆ వరదను తట్టుకొని వాస్తవంగా ఇప్పుడు 50-60 సంవత్సరాల వరదను కూడా తట్టుకుని నిలబడదండి మేడిగడ్డ. ఇప్పుడు ఇన్ని కుట్రలు చేసినా, ఇన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని మాట్లాడినా కూడా మేడిగడ్డ నిలబడ్డది వాస్తవం. ఇంకోటి ఏంటంటే రాజకీయంగా ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగిన ఆరోపణలు కూడా రాజకీయ ఆరోపణలు మాత్రమే. అవినీతి అన్నది కూడా రాజకీయ ఆరోపణ, ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదండి. ఇంకోటి ఏంటంటే పీసీ ఘోష్ కమిషన్ కూడా వచ్చినప్పుడు చెప్పిన, ఒక్క నిమిషం బాగా మధ్యలో మాట్లాడకండి. పీసీ ఘోష్ గాని అదే విధంగా సిడబ్ల్యూసీ అయితే వాస్తవంగా పోలవరం సంబంధించిన అధికారి గాని ఆయన కూడా ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తులే. నేను మళ్ళీ కూడా చెప్తాను, చంద్రబాబుకి అత్యంత సన్నిహితులు. చంద్రశేఖర్ అయ్యర్ గాని లేకపోతే పీసీ ఘోష్ గాని, పీసీ ఘోష్ కూడా చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రభుత్వం ఇక్కడ నడుస్తున్న ప్రభుత్వము మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ముగ్గురు కలిసి కుట్ర చేసి అన్నది కూడా మళ్ళీ చెప్తున్నా. ఇంకోటి మరీ చెప్తున్నా, క్లియర్ గా చెప్తున్నా, పీసీ ఘోష్ కమిషన్ అంటే నేను మళ్ళీ కూడా చెప్తున్నా, వాస్తవంగా ఆయన పేరులోనే ఉన్నది ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష్ కమిటీ. ఆయన కాంగ్రెస్ కు వాస్తవంగా చెప్పాలంటే ఒక ఏజెంట్ లాగా రిపోర్ట్ ఇచ్చాడు తప్ప ఆయన వాస్తవంగా చెప్పిన మేము వరుసగా మొత్తం ఏదైతే కేసీఆర్ గారిని పిలిచినా, అదే విధంగా హరీష్ రావు గారిని పిలిచినా, అదే విధంగా ఈటల రాజేందర్ గారిని పిలిచినా క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రాజెక్టు ఎందుకు కట్టినాం, అక్కడ నీళ్లు లేవు, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, కట్టినాం. వాళ్ళ ఏందండి వాళ్ళ ఆలోచన, రీడిజైన్ గురించి ప్రశ్నలు అడిగారు. రీడిజైన్ గురించి మళ్ళీ చెప్పిన, ఎందుకంటే వీళ్ళు ఏదైతే ప్రాణహిత సేవలు ఉండదో జీవితాంతం, మళ్ళీ చెప్తున్నా, జీవితాంతం అక్కడ ఏం చేయలేరు. ఇంకోటి ఏంటంటే అక్కడ పర్మిషన్ రావన్న విషయం మేము వచ్చిన తర్వాత తెలిసిందండి. మేము కూడా దాని ప్రయత్నం చేసినాం. ఎందుకంటే వీళ్ళు మొబిలైజేషన్ పేరిట 100 కోట్లు లేకపోయిన దుర్మార్గులు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ వాస్తవంగా ఇంకోటి ఏంటంటే గోదావరి మీద కానీ ఇంకా మిగతా ప్రాజెక్టు కానీ వీళ్ళకి మనసు ఉండదని తెలంగాణ మీద మనసు ఉంటే తెలంగాణ నీళ్ళ కోసం ఎందుకు కొట్లాడుతుంది, నిధుల కోసం ఎందుకు కొట్లాడుతుంది, ఉద్యోగాల కోసం ఎందుకు కొట్లాడుతుంది అండి? గత ప్రభుత్వాలు చేసిన అన్యాయం మీద కదా సుదీర్ఘం కొట్లాడింది. ఎవరి మీద అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, దిక్కుల మీద. అప్పుడు ఇందిరాగాంధీ, దాని తర్వాత సోనియా గాంధీ, తొలి దశ ఉద్యోగంలో ఆమె, మరి దశ ఉద్యోగంలో ఈమె, ఇద్దరు కలిసి మొత్తం 2000 మంది దాకా చంపిర్రు. ఇక మనం మాట్లాడుకుంటే చాలా ఉంటాయండి. సాగర్ రెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల రామూర్తి అన్న గారు అన్నట్టు అంటే మానేరు నది ఇలాంటి పెద్ద పెద్ద నదులు రావడం మూలంగానే గోదావరి నది డెవలప్ అయింది. డైకుల సిస్టమ్ అనేది కావాలి. ఒరిజినల్గా దాని మీద విశ్లేషణ కనుక చేయాలనుకున్నట్టయితే డైక్ అనేటువంటి సిస్టమ్ ఉన్నప్పుడు గ్రౌండ్ వాటర్ రియాలిటీని పెంచడం కోసం మాత్రమే ఈ కట్టడాలు కట్టాలి. కానీ గత ప్రభుత్వం కూడా అందులో ఉన్నటువంటి ఖనిజ సంపద అయినటువంటి ఇసుకను మొత్తం తోడేసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా పట్టింపు లేకుండా ఇది కూడా అదే పనిచేస్తున్నది. అంటే ఒక వాటర్ డెవలప్మెంట్ కోసం గ్రౌండ్ వాటరు ప్లస్ మీదికెళ్ళి వెళ్ళిపోయే వాటర్ని ఆపి వాటిని ఎత్తుపల్లాలకి తీసుకెళ్ళి ఆ నీళ్లు కనుక ఇచ్చినట్టయితే ప్రజలకు ఒక మంచి సౌకర్యార్థమైనటువంటి వ్యవస్థ ఉంటుంది అనేటువంటి డిజైన్ అది. ఇది ఇప్పుడున్న మనం నిర్మించిందే కాదు, మనకన్నా ఉన్నటువంటి పూర్వీకులు కూడా ఈ పని చేసిర్రు. మామూలుగా ఏటి కాలువ అనే ఉంటుంది. కాలువను పైన ఉన్నటువంటి ఏటి కాలువని దగ్గరలో ఉన్నటువంటి పొలాలకు మళ్లించినటువంటిది. ఈ కట్టడాలు, సిమెంట్లు ఇవన్నీ లేనప్పుడే రైతులు ఒక ఏటి కాలువ అనేటువంటి సిస్టాన్ని, దాని మీద ఒక కమిటీ, దానికి ఒక నియంత్రణ, దానికి ఒక ఫండ్, అది సొంతంగా తయారు చేసుకున్నటువంటి ఫండ్ ద్వారా వాళ్ళ నిర్మాణం చేసుకున్నాడు. ఇట్లా ఉండే సిస్టమ్ అది. ఇవాళ రామూర్తి అన్న గారు అంటున్నారు, మానేరు నది పైన ఉన్నటువంటి డ్యాములు, చెక్ డ్యాములు ఏవైతున్నాయో ఒక్కటి కూడా సరిగ్గా లేవు, అన్ని కూలిపోయినాయి. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ నేను ఎందుకు కూలిపోయినాయి అనేది కాదు, ప్రవాహానికి తట్టుకోలేక కూలిపోయేటువంటి పరిస్థితిలో నిర్మాణం చేసినప్పుడు నిర్మాణంలో అసంతృప్తిగా అంటే దానికి ఒక నియంత్రణ లేకుండా నాసిరకం కట్టడం మూలంగానే ఇది జరుగుతుంది. ఇలా ఈ ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, శ్రీరామచంద్రుడు కావచ్చు, ఒప్పుకునేటువంటి నిజం ఇదే. నిర్మాణం లోపం ఉన్నప్పుడు తప్పకుండా కూలిపోతాయి.
అది నీటి కోసం ఈ టీఆర్ఎస్ వాళ్ళు కట్టింది కాబట్టి ఆపుతుంది నీరు అనేది లేదు. బీజేపీ వాళ్ళు వచ్చారు కాబట్టి నీరు నిలుస్తుంది అనేటువంటి ఉద్దేశం కాదు. నీటి తాకిడికి కొట్టుకొని పోయేటువంటి నిర్మాణంలో లోపం ఉన్నది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఏర్పడుతున్నాయి. రెండవ అంశం ఏంటంటే వచ్చిన నీటిని నిలిపి వాటిని పైకి పంపించడంలో కూడా గత ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఆ యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి లోపం ద్వారా కూడా గత ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అది ఫెయిల్ అయిపోయిందని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం మైకులు పట్టుకొని లగాంచి గట్టిగా మాట్లాడితే వీళ్ళకి అవకాశం ఇచ్చారు. మరి వీళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళ అవినీతిని వెలికి తీయలే. నిర్మాణం విద్యాసాగర్ రెడ్డి గారు లేదు మాట్లాడదు. ఒక క్వశ్చన్ ప్లీజ్ అన్న ఒక క్వశ్చన్ మిమ్మల్ని బదిలాడి టైం తీసుకుంటున్నా. కొంచెం నాకు టైం ఇవ్వండి. ఒకటే నిమిషం అండి. ఒక సూటిగా క్వశ్చన్ అండి. సూటిగా బీజేపీ వాళ్ళకు క్వశ్చన్ అండి. ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయండి. ఒక క్వశ్చన్ ఒకటే క్వశ్చన్. మీరు 12-13 ఏళ్ళు పరిపాలన ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి. మీరు 3 పర్యాయాలుగా మీరు బీజేపీ 3 పర్యాలు ఒక నిమిషం కాళేశ్వరం మీద 5 బస్సులు వెళ్ళారు కదా. ఒక నిమిషం మీరు కాళేశ్వరం మీద అరే అడగనివ్వండి. నన్ను క్వశ్చన్ అడగనివ్వండి. నన్ను అడగనివ్వండి. నేను అడిగే క్వశ్చన్ అది కాదండి. నేను అడిగే క్వశ్చన్ కాదండి. ఒక నిమిషం ఆగండి. క్వశ్చన్ అడగనివ్వరా? ఇంత చర్చ కూడా లేదా? ఇంత నియంత్రితమా? సాగర్ రెడ్డి గారు క్వశ్చన్ అడగనివ్వండి. నేను అడిగే క్వశ్చన్ మీకే తెలుస్తుందండి. నేను అడగనివ్వండి. మీరు 13-14 ఏళ్ళు దాదాపు 3 పర్యాయాలుగా మీరు పరిపాలన చేస్తున్నారు. మరి తెలంగాణకు ఏ ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చింది? మీరు పాలమూరు రంగారెడ్డికి పూర్తిగా మాట్లాడినాడు. పూర్తిగా నా క్వశ్చన్ అయిపోలేదు. క్వశ్చన్ కాకముందే భయపడతా అండి. అరే క్వశ్చన్ అడగకముందే భయపడతా ఎట్లా అండి? అరే అడగండి. బాధ్యత లేకుండా ప్రవర్తించింది మీరు. మళ్ళీ కూడా మీరే ముందు ఉంటారు. బదనాం కాదండి నాకు. టీవీలలో ఇదే పని, జనాలలో ఇదే పని. మీకున్న బదనాం కాదు. ఒక్క నిమిషం ఆగండి. చూపెడతా. ఒక్క నిమిషం ఆగండి. నేను అడిగే క్వశ్చన్ కొంచెం జర్రాగండి. అరే ఒక్క నిమిషం లేదండి. క్వశ్చన్ అడుగుతా, దాని సమాధానం నువ్వే చెప్పు. నేను ఏమంటున్నా? ఒక్క నిమిషం ఆగండి. అది కాదండి. క్వశ్చన్ అడుగుతూ భయపడతానే. ఆన్సర్ లేవా? జవాబు లేదా? జవాబు చేస్తే దమ్ము లేదా? జవాబు చెప్పే దమ్ము లేదా? జవాబు చేస్తే దమ్ము లేదా? ఏం చేసింది మీరు? ఏం చేసిండు? తెలంగాణకి ఏం చేసింది మీరు? తెలంగాణ మీద విషయంగా కూడా తప్ప తెలంగాణ మీద విషయంగా అదే కాదు. 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలకు హక్కుగా ఆగండి. 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలకు ఎంతకు హక్కుగా ఇస్తారు? గవే ఇస్తున్నారు. ప్రత్యేకంగా ఏమిచ్చారు? దరిద్రులారా, ప్రత్యేకంగా ఏమిచ్చిల్లు? దరిద్రపు మాటలు. నా మాట వినండి. నన్ను పూర్తిగా అడగండి. 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలకు హక్కుగా రావాల్సినే మాకు వచ్చినాయో మీరు పిచ్చవేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఏమో మీరు ఇష్టమే. మీకేం ఇస్తున్నారు? మాకు తిరిగి ఎంత మాకు ఇస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారబ్బా? క్వశ్చన్ అడగనివ్వరు. ఆయన క్వశ్చన్ అడుగుతారంట. ఒకసారి విందాం. ఆయన క్వశ్చన్ ఏంటో విందాం సార్. క్వశ్చన్ అడగనివ్వరా? సాగర్ గారు ఒక ఆయన క్వశ్చన్ వేస్తారంట. ఒకసారి విందాం ఆయన ఏం అడుగుతారో విందాం. క్వశ్చన్ అడగనివ్వండి. రామూర్తి గారు కంటిన్యూ చేయండి. నిలువు దోపిడీగాళ్ళు మీరు. అదానికి అమ్మానికి ఎవరు చేసిన గొప్ప చెప్పిండు? ప్రధాని అదాని అమ్మానికి ఎంత తోచి పెడతాడు? ఎవరు తోచిండు? తొక్కితే తెలంగాణ నేలలో పడతారు. ఏమనుకుంటున్నారు? ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారు? ఏం చెప్తారు మీరు? మీ వల్ల ఏం కాదుకోండి. మీరు ఏ ఉద్యోగం ఉన్నారు? మీకు ఏ ఉద్యోగంతో సంబంధం ఉన్నది? ఒక సుష్మా స్వరాజ్ తప్ప అందరూ దొంగలే. ఒక సుష్మా స్వరాజ్ తప్ప మీరు అందరూ లంగలు దొంగలు. ఏం మాట్లాడతారు? ప్రశ్న అడగనివ్వరు. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం కత్తి వెంకట స్వామి గారితో ఒక్కసారి మాట్లాడదాము. ఒక్క నిమిషం ఆగండి సార్. సార్ వెంకట స్వామి గారు ధైర్యం లేదా? నీ దగ్గర సమాధానం లేవు. సార్ వెంకట స్వామి గారు
నువ్వు డిఫెండ్ చేసుకుంటున్నావు అర్థమవుతుంది. నువ్వు యుద్ధంలో సార్ వచ్చినప్పుడు ఒక్క నిమిషం కత్తులు ఆగండి సార్. అడ్డం పెట్టుకొని ఇద్దరు కాదు. ఒకేసారి మాట్లాడితే అర్థం కాదు సార్. ఎవరో ఒకరు మాట్లాడితే కన్వే చేయొచ్చు, ఇద్దరు ఒకేసారి మాట్లాడితే అసలు ఏం అర్థం కాదండి, కావట్లేదు. నేను డిబేట్ లో ఏం ఒక 3 మాట్లాడుతున్నారు అర్థం క్వశ్చన్లు కావట్లేదు. సమాధానం చెప్పండి. గంట టైం తీసుకోమనండి నీ మధ్యలో రాను. ముఖ్యం ఇంకా ఏంటంటే అరే మధ్యలో ఎందుకు వస్తున్నావే? ఒక్క నిమిషం ఆగండి సార్. అరే ఒకసారి విందాం సార్, ఒకసారి విందాం, ఏమంటారో విందాం. అరే ఓపిక ఎందుకు లేదు? సార్ మీ ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. కత్తి వెంకట స్వామి గారితో మాట్లాడితే ఒకసారి ఆగండి. ఎవరు? సార్ వెంకట స్వామి గారు కాళేశ్వరం పై 1,00,000 కోట్లు ఖర్చు చేశారు కదా సార్. నేను చెప్తున్నా, మోడీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి కూలగొట్టిండు. మోడీ చంద్రబాబు అదే విధంగా రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి కూలగొట్టి చెప్తున్నా కదా. మోడీ చంద్రబాబు దొంగలు మీరు, తెలంగాణ పాలిట శత్రువులు మీరు, తెలంగాణ కన్యాయం చేసిన మీరు. తలుపులేసి తెలంగాణ ఇచ్చినట్టారు. అదే విధంగా ఇండియా పాకిస్తాన్ తో పోల్చిన దుర్మార్గులారా మీరు మనుషులు. రైట్ సార్, నలుగురికి థ్యాంక్ యూ సార్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. రామూర్తి గారు, సాగర్ రెడ్డి గారు, కత్తి వెంకట స్వామి గారు, అలాగే పాపిరెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. ఈ రోజు చర్చ చూస్తే ఒక విషయం స్పష్టంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇది రాజకీయ ఆర్థిక పరిపాలన బాధ్యతల పరీక్షగా మారింది. ఆరోపణలు ప్రతి ఆరోపణలు కొనసాగుతూనే ఉంటాయి, కానీ చివరికి ప్రజలు తెలుసుకోవాలనేది ఒకటే: వారి డబ్బు సురక్షితమా, రైతులకు నీళ్లు అందుతాయా, నిజం బయటకు రావాలి, బాధ్యత నిర్ధారణ కావాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి ప్రాజెక్టులపై ప్రజలు విశ్వాసం నిలబడుతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK TV. ఇది తెలుగువారి గుండె చప్పుడు.